కోర్సులోకి వెళ్లే ముందు అసలు కోర్స్ కంటెంట్ ఏంటో ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ థింగ్ ఫస్ట్, మనకి లింక్డ్ఇన్ ఫుల్ కోర్స్ కంటెంట్ అయితే ఇలా ఉండబోతుంది అనమాట. అంటే ఈ కోర్సులో మీరు బేసిక్గా ఏం నేర్చుకుంటారు ఏంటి అనేది ఈ సెషన్లో అయితే మీకు చెప్తాను. ఓకే, ఇక్కడ చూస్తే మనకి బేసిక్గా 15 సెషన్స్ అనేవి అంటే 15 పార్ట్స్గా డివైడ్ చేశాను. సో వాట్ ఈస్ లింక్డ్ఇన్, ఇంపార్టెన్స్ ఆఫ్ లింక్డ్ఇన్, ఇలా ప్రతిదీ కూడా మీరు తెలుసుకుంటారు అనమాట. వన్స్ ఈ కోర్సు మొత్తం మీరు చూసారంటే ఒక బేసిక్ ఐడియా అనేది వస్తుంది. అసలు లింక్డ్ఇన్ అంటే ఏంటి, దాంట్లో ఎలా పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు అసలు లింక్డ్ఇన్ అంటే ఏంటి, అసలు లింక్డ్ఇన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, లింక్డ్ఇన్ లో కనెక్షన్స్ ఉంటాయి కదా, ఆ కనెక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ అసలు లింక్డ్ఇన్ ని ఎందుకు యూజ్ చేసుకోవాలి, దానికి ఆల్టర్నేటివ్ గా వేరే అప్లికేషన్స్ పోర్ట్ఫోలియోస్ ఉంటాయి కదా అని మీ డౌట్ రావచ్చు, అవన్నీ కూడా చెక్ చేస్తాం ఇక్కడ. అండ్ అసలు లింక్డ్ఇన్ అనేది ఏ విధంగా స్టార్ట్ అయింది ఇది కూడా డిస్కస్ చేస్తాం. అండ్ లింక్డ్ఇన్ అనేది నీకు ఏ విధంగా యూజ్ అవుతుంది, నువ్వు ఒక స్టూడెంట్ లేదా ఒక ఎంప్లాయా లేకపోతే ఒక హెచ్ఆర్ఆ సిఇఓనా, సో బేసిక్గా నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకు లింక్డ్ఇన్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుందో డిస్కస్ చేస్తాం. అసలు లింక్డ్ఇన్ అకౌంట్ని ఏ విధంగా క్రియేట్ చేస్తాం దాని గురించి డిస్కస్ చేస్తాం. అండ్ వన్స్ లింక్డ్ఇన్ అకౌంట్ని క్రియేట్ చేసిన తర్వాత అందులో మీ యొక్క ప్రొఫైల్ని ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలి అనేది కూడా చెప్తాం. అండ్ దాన్ని మనకి బిల్డ్ యువర్ పోర్ట్ఫోలియో ఇన్ లింక్డ్ఇన్, ఇందులో మనకి ఓన్లీ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకునే దాంట్లో చాలా స్టెప్స్ అయితే ఉంటాయి. అందులో మనం ఏం నేర్చుకుంటామంటే హౌ టు యాడ్ ప్రొఫైల్ ఫోటో అండ్ బ్యాక్గ్రౌండ్ ఫోటో, ప్రొఫైల్ సెక్షన్ అనేది ఏ విధంగా ఉండాలి, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఏ విధంగా యాడ్ చేయాలి, ఎక్స్పీరియన్స్ని ఏ విధంగా యాడ్ చేయాలి, రిమోట్ ఆన్ సైడ్ హైబ్రిడ్ అంటే ఏంటి, కెరీర్ బ్రేక్ని ఏ విధంగా యాడ్ చేయాలి, మీ యొక్క స్కిల్స్ని ఏ విధంగా యాడ్ చేయాలి, సర్టిఫికేట్స్ లైసెన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి మీ యొక్క ప్రొఫైల్లో ఏ విధంగా యాడ్ చేయాలి అనేది కూడా డిస్కస్ చేస్తాం అన్నమాట. సో బేసిక్గా ఇది మొత్తం మీరు మీ యొక్క ప్రొఫైల్ క్రియేషన్లో నేర్చుకుంటారు. అండ్ వన్స్ ప్రొఫైల్ క్రియేషన్ అయిపోయిన వెంటనే అందులో మనకి కనెక్షన్ లెవెల్స్ అనేవి ఉంటాయి. సో మనకి ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ కనెక్షన్స్ అనేవి ఉంటాయి. దాని గురించి కూడా మీకు పర్టికులర్గా ఒక ఐడియా అనేది తెప్పిస్తాను. అండ్ అసలు మీ యొక్క లింక్డ్ఇన్ ప్రొఫైల్కి వేరే వారికి ఏ విధంగా షేర్ చేయాలి అండ్ వారు మిమ్మల్ని ఏ విధంగా కనెక్ట్ అవుతారు అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. అండ్ హౌ టు యూజ్ లింక్డ్ఇన్ని ఏ విధంగా యూజ్ చేయాలి. సో మీరు ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నారు, అన్ని క్రియేట్ చేసుకున్నారు, బట్ లింక్డ్ఇన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, ఎందుకు హెల్ప్ అవుతుంది అనేది చాలా వరకు తెలియకపోవచ్చు. సో అందుకని సపరేట్గా మీకు ఇక్కడ ఒక సెక్షన్ని మళ్ళీ యాడ్ చేశాను అనమాట. సో ఇందులో మీకు హోమ్ పేజ్ అంటే ఏంటి, అందులో మనం ఏం తీసుకోవచ్చు, అండ్ మనకి మై నెట్వర్క్ పేజ్ అంటే ఏంటి, అందులో మీరు ఏం కంటెంట్ చూడొచ్చు, అండ్ జాబ్స్కి ఏ విధంగా అప్లై చేయాలి, ఈజీగా అప్లై ఏ విధంగా చేయాలి, డైరెక్ట్గా వాళ్ళ పోర్టల్లోకి వెళ్ళి ఏ విధంగా అప్లై చేయాలి, అసలు జాబ్స్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఫిల్టర్స్ అనేవి ఏ విధంగా యూజ్ చేయాలి, ఒక కంపెనీని మనం ఏ విధంగా ఫాలో కావాలి, కంపెనీ వెబ్సైట్ని బట్టి ఫిల్టర్స్ని బట్టి మనం పీపుల్స్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, హెడ్లైన్ ఏ విధంగా యాడ్ చేయాలి, మీ యొక్క పోస్ట్ ఏ విధంగా పోస్ట్ చేయాలి మీ యాక్టివిటీలో, మోర్ సెక్షన్ అబౌట్ మోర్ సెక్షన్ గురించి ఉంటుంది ఇక్కడ. అండ్ హౌ టు సేవ్ అదర్ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్, వేరే వారి యొక్క ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ని మీరు పీడిఎఫ్లో కానీ లేకపోతే వేరే అదర్ ఫార్మాట్స్లో ఏ విధంగా సేవ్ చేసుకోవాలి అనేది చెప్తాను. అండ్ వన్స్ మీకు వీటి మీద ఐడియా వచ్చిన తర్వాత మీకంటూ ఒక రిక్వెస్ట్ని ఏ విధంగా కనెక్షన్ రిక్వెస్ట్ని ఏ విధంగా పంపాలి, అండ్ మీరు సేవ్ చేసుకున్న జాబ్ పోర్టల్స్ని ఏ విధంగా సేవ్ చేసుకోవాలి, ఏ విధంగా సెర్చ్ చేయాలి, ఏ విధంగా అప్లై చేయాలి, ఇవి కూడా డిస్కస్ చేస్తాం. అండ్ ఆర్టికల్స్ని పోస్ట్ని ఏ విధంగా సేవ్ చేసుకుంటాం లింక్డ్ఇన్లో, ఇలా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది హౌ టు యూజ్ లింక్డ్ఇన్ పార్ట్ అనమాట. ఇక్కడికే మీకు ఓవరాల్గా ఒక ఐడియా అనేది వస్తుంది. అండ్ వన్స్ మీకు ఒక సర్ప్రైజ్ అనేది కూడా ఉంటుంది ఈ కోర్స్లో. అండ్ వన్స్ లింక్డ్ఇన్ అకౌంట్ని క్రియేట్ చేసిన తర్వాత అందులో మీరు మొత్తం నేర్చుకున్న తర్వాత ఈ విధంగా యూజ్ చేయాలని, అసలు లింక్డ్ఇన్లో ఏ విధంగా మనం గ్రోత్ తెచ్చుకోవాలి అనే టాపిక్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. అండ్ ఏమైనా మీరు మర్చిపోయినట్లుంటే, నేను కూడా ఏమైనా మర్చిపోయినట్లుంటే ఎక్స్ట్రా థింగ్స్లో మీకు చెప్తాను అనమాట. అండ్ ఫైనలీ కన్క్లూజన్, ఈ విధంగా మనకి కోర్స్ కంటెంట్ అయితే ఉండబోతుంది. ఒకవేళ మీకు ఆల్రెడీ ఇందులో ఏమైనా తెలిసి ఉంటే కింద టైం చాప్టర్స్ అనే ఉంటాయి, డైరెక్ట్గా ఆ యొక్క సెక్షన్కి మీరు వెళ్ళొచ్చు అనమాట. అంటే చాలా వరకు తెలిసి ఉంటుంది వాళ్ళ యొక్క ప్రొఫైల్ని ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ ఫోటో ఏ విధంగా సెట్ చేసుకోవాలి, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా కొంతమందికి ఐడియా ఉంటుంది ఆల్రెడీ. సో అలాంటి వారు ఏం చేస్తారంటే డైరెక్ట్గా కింద టైం చాప్టర్స్ అనే ఉంటాయి, మీరు అక్కడికి వెళ్ళి క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వీడియో అనేది అక్కడ నుంచి మీకు ప్లే అవుతుంది. ఓకే, దట్ ఈస్ అవర్ టుడేస్ కోర్స్ కంటెంట్. And if you are new here, myself Anand Santosh, I am a final year student of Computer Science Department at Vasavi Diploma College. Okay, shall we start our today's course? Let's start. What is LinkedIn? LinkedIn అనేది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అన్నమాట.
అంటే లైక్ మనకి యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ ఏ విధంగా అయితే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయో లింక్డ్ఇన్ కూడా అలానే అనమాట. బట్ ఈ యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్స్లో మనం మన పర్సనల్ లైఫ్ గురించి షేర్ చేసుకుంటాం. లైక్ వ్లాగ్స్ కానీ, ఫన్నీ మూమెంట్స్ కానీ, పిక్చర్స్, వీడియోస్, ఇలా వీటి గురించి మన యొక్క పర్సనల్ లైఫ్ గురించి యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్స్లో అప్లోడ్ చేస్తాం. బట్ కమింగ్ టు లింక్డ్ఇన్ అనేది ఇది ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్. అది కూడా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. లైక్ మీరు ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్స్లో మీ పర్సనల్ లైఫ్ గురించి షేర్ చేసుకుంటే, బట్ లింక్డ్ఇన్లో మాత్రం మీ యొక్క ప్రొఫెషనల్ లైఫ్ గురించి షేర్ చేసుకుంటారు. అంటే మీరు ఎక్కడ జాబ్ చేస్తున్నారు, ఎటువంటి టైప్ ఆఫ్ జాబ్ చేస్తున్నారు, మీ కంపెనీలో ఏమైనా జాబ్ ఓపెనింగ్స్ పడ్డాయా, మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, మీకు ఎటువంటి స్కిల్స్ వచ్చు, ఇలా కంప్లీట్గా మీ యొక్క ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఈ లింక్డ్ఇన్ ప్లాట్ఫామ్లో షేర్ చేసుకుంటారు. ఇలా మీకంటూ లైఫ్లో ఒక ప్రొఫెషనల్గా జాబ్ చేయాలని అంబిషన్ ఉంటే వెంటనే మీరు కూడా లింక్డ్ఇన్ అకౌంట్ని క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకోవడం కాదు, కంపల్సరీ క్రియేట్ చేసుకోవాలి. బికాస్ మీరు ఈ కోర్సు చూస్తున్నారంటేనే లైఫ్లో ఒక అంబిషన్ ఉంది అని అనుకుంటున్నాను. ఓకే, లింక్డ్ఇన్ గురించి ఒక సింపుల్ బేసిక్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. అండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లింక్డ్ఇన్? మనకి ఈ లింక్డ్ఇన్ ద్వారా చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఈ లింక్డ్ఇన్ ఉపయోగించుకొని మీరు మీ యొక్క ప్రొఫెషనల్ లైఫ్ని, ప్రొఫెషనల్ నెట్వర్క్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అంటే డిఫరెంట్ ఇండస్ట్రీస్ నుంచి మనకి సిఇఓస్ కానీ, హెచ్ఆర్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ, స్టూడెంట్స్ కానీ, ఇలా ప్రతి ఒక్కరు లింక్డ్ఇన్లో కనెక్ట్ అయి ఉంటారనమాట. ఇలా మీరు కూడా లింక్డ్ఇన్ యాప్ని ఉపయోగించి వాళ్ళందరితో మీరు కూడా ఒక ప్రొఫెషనల్ నెట్వర్క్ని బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ కెరీర్ ఆపర్చునిటీస్, మీరు ఏదైనా ఒక జాబ్కి ట్రై చేస్తున్నా సరే, సో ఈ లింక్డ్ఇన్ ద్వారా మీరు ఇంటర్వ్యూకి ఏ విధంగా అటెండ్ కావాలి, ఇంటర్వ్యూలో ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు, కంపెనీస్ గురించి రీసెర్చ్ చేసుకోవచ్చు. ఇలా మీ యొక్క కెరీర్ ఆపర్చునిటీస్ కూడా లింక్డ్ఇన్లో మీరు బెనిఫిట్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ పర్సనల్ బ్రాండింగ్, అంటే మీకంటూ స్కిల్స్ నేర్చుకోవడం కానీ, ఎక్స్పీరియన్సెస్, అచీవ్మెంట్స్ కానీ, మీ యొక్క ఇంట్రెస్ట్, ఇవన్నీ కూడా లింక్డ్ఇన్లో షేర్ చేసుకోవచ్చు. అండ్ మీతో పాటు డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్స్ కూడా షేర్ చేస్తారు. నాలెడ్జ్ షేరింగ్ అండ్ లెర్నింగ్, సో ఆల్మోస్ట్ అందరూ కూడా ఈ లింక్డ్ఇన్ యాప్ని ఉపయోగిస్తారు కాబట్టి మీరు కూడా అందులో ఒక వన్ ఆఫ్ ద మెంబర్ కాబట్టి, సో డెఫినెట్లీ మీకంటూ నాలెడ్జ్ని షేర్ చేసుకోవచ్చు. అండ్ వేరే వారి నుంచి మీ యొక్క నాలెడ్జ్ని నేర్చుకోవచ్చు కూడా. అంటే చాలా వరకు మనకి న్యూస్, ఆర్టికల్స్, పోస్ట్, ఇవన్నీ కూడా మనకి లింక్డ్ఇన్లో పోస్ట్ చేస్తుంటారు. సో వాటి నుంచి మీరు ఇన్ఫర్మేషన్ని గెయిన్ చేయొచ్చు. అండ్ బిజినెస్ గ్రోత్ అండ్ మార్కెట్, మనకి ఎంటర్ప్రీనర్స్ కానీ, లేకపోతే బిజినెస్ పార్ట్నర్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి లింక్డ్ఇన్ అనేది చాలా బెస్ట్ ప్లాట్ఫామ్ అనమాట. సో వాళ్ళ యొక్క బ్రాండ్ని ఇక్కడ ప్రమోషన్ చేసుకోవచ్చు. ఇలా స్కిల్ డెవలప్మెంట్, ఇలా చాలా వరకు మనకి లింక్డ్ఇన్లో చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. చెప్పుకుంటూ వెళ్తే ఒక లిస్ట్ కోర్సు లెంత్ ఎక్కువ అవుతుంది. అంతెందుకు ChatGPT కానీ, లేకపోతే గూగుల్ బర్డ్ కానీ, ఏమైనా సరే మనకి ఏఐని అడిగితే డెఫినెట్లీ ఆల్మోస్ట్ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఈ లింక్డ్ఇన్ యాప్ వల్ల మనకి చాలా జాబ్ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. లైక్ ఇంటర్నేషనల్ ఆపర్చునిటీస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా కొలాబరేషన్స్ కానీ, డిస్కషన్స్ కానీ, మీ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడం కానీ, నెట్వర్కింగ్, ఇలా చాలా వరకు లింక్డ్ఇన్లో మనకి బెనిఫిట్సే ఉంటాయి. సో దిస్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లింక్డ్ఇన్. అండ్ కనెక్షన్స్ ఇన్ లింక్డ్ఇన్, వన్స్ మీరు లింక్డ్ఇన్ అకౌంట్ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఫర్ ది మోస్ట్ ఇంపార్టెంట్లీ కనెక్షన్స్ని ఎక్కువ బిల్డ్ చేసుకోవాలి. అండ్ ఎంత కనెక్షన్ మీరు జనరేట్ చేస్తారో అంత ఎక్కువ బెనిఫిట్ అని చెప్పొచ్చు. ఎలానో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మనకి ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, లేకపోతే యూట్యూబ్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ ఏ విధంగా ఉంటాయో అదే విధంగానే లింక్డ్ఇన్ అకౌంట్లో కూడా మనకి ఫ్రెండ్ రిక్వెస్ట్ అని చెప్పొచ్చు. అలా ఫస్ట్ ఫ్రెండ్స్తో కనెక్ట్ అవుతాం మనం, దాని తర్వాత మన యొక్క సీనియర్స్తో కనెక్ట్ అవుతాం. ఒకవేళ మీరు జాబ్ చేస్తున్నట్లయితే మీకు కొలీగ్స్తో కనెక్ట్ అవ్వండి. అలాగే అనదర్ కంపెనీలో మీ టైప్ ఆఫ్ జాబ్ రోల్ని ఎవరైతే సిమిలర్గా చేస్తుంటారో వారితో కూడా కనెక్ట్ అవ్వండి. సో ఈ విధంగా మీరు మ్యాక్సిమం కనెక్షన్స్ బిల్డ్ చేసుకుంటే మీకు కూడా చాలానే జాబ్ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. ఏంటి, జస్ట్ కనెక్షన్స్ని బిల్డ్ చేసుకుంటే మనకు కూడా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని డౌట్ రావచ్చు. ఎస్, 100% వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. జస్ట్ ఇమాజిన్, మీరు ఒక లింక్డ్ఇన్ అకౌంట్ని క్రియేట్ చేసుకున్నారు అండ్ మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్తో కనెక్ట్ అయి ఉన్నారు. సో అందులో ఏమో కొంతమంది స్టూడెంట్స్గా ఉన్నారు, అండ్ మరికొంతమంది ఒక కంపెనీలో పనిచేస్తున్నారు, అండ్ అందులోనే కొంతమంది ఫ్రెండ్స్గా ఉన్నారు. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్స్తో మీరు కనెక్ట్ అయ్యారు. సో ఇక్కడ కనెక్ట్ కావడం వల్ల ఎవరైనా సరే సమ్ ఎక్స్ కంపెనీ నుంచి ఒక పర్సన్ వాళ్ళ కంపెనీలో జాబ్ ఓపెనింగ్స్ పడ్డాయి అని పోస్ట్ చేస్తే లింక్డ్ఇన్లో ఆటోమేటిక్గా మీకు రెఫర్ చేసినట్లే. అండ్ ఆ పర్సన్ని బేస్ చేసుకొని మీరు ఆ కంపెనీలోకి జాయిన్ కూడా అవ్వచ్చు. ఈ విధంగా ఎంతమందిని మనం కనెక్షన్స్ బిల్డ్ చేసుకుంటే అంత బెనిఫిట్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీరు ఆ కంపెనీలోకి జాయిన్ కావడానికి ఇష్టం లేకపోతే సమ్ ఎక్స్ కంపెనీ నుంచి ఇంకో పర్సన్ ఉంటారు కదా, వాళ్ళు కూడా జాబ్ ఓపెనింగ్స్ పడ్డప్పుడు పోస్ట్ చేస్తారు కదా. అలా డిఫరెంట్ కనెక్షన్స్ ఎంతమంది ఎక్కువ ఉంటే అన్ని ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి అన్నమాట. సో అందుకే
లింక్డ్ఇన్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం కాదు, ఎక్కువ కనెక్షన్స్ని బిల్డ్ చేసుకోండి అందులో. ఒకవేళ మీరు నాతో కనెక్ట్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా యొక్క లింక్డ్ఇన్ ప్రొఫైల్ అయితే ఇచ్చాను, అక్కడ నుంచి మీరు నా యొక్క లింక్డ్ఇన్ ప్రొఫైల్కి కనెక్ట్ కావచ్చు. ఓకే, వై టు చూస్ లింక్డ్ఇన్? సో మీకు ఆల్రెడీ చెప్పాను, మనకి డిఫరెంట్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి లింక్డ్ఇన్ ద్వారా. ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ కోసం, జాబ్ ఆపర్చునిటీస్ కోసం, కెరీర్ డెవలప్మెంట్ కోసం, స్కిల్ డెవలప్మెంట్ కోసం, బిజినెస్ గ్రోత్ కోసం, ఇన్సైట్ గ్రోత్ కోసం, ఇంటర్న్షిప్స్ కోసం, గ్లోబల్ రీచ్ కోసం, ఇలా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి ఆల్మోస్ట్ మనం లింక్డ్ఇన్ ని యూజ్ చేయడానికి ప్రయారిటీ అయితే ఇస్తాం. అండ్ వన్ ఆఫ్ ద టాప్ రిక్రూట్మెంట్ ప్లాట్ఫామ్ అని కూడా చెప్పొచ్చు. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఓన్లీ మనకి లింక్డ్ఇన్ మాత్రమే ఉందా, ఇలాగనే మనకు చాలా వరకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాప్స్ ఉంటాయి కదా, అవి కూడా యూజ్ చేయొచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. 100% అయితే ఉంటాయి లింక్డ్ఇన్ లాగానే. లైక్ ఇండెడ్ కానీ, అప్వర్క్, ఆర్ ఫీవర్ అని కూడా అంటారు దీన్ని, గిట్ హబ్, రెడిట్, తర్వాత డ్రిబుల్. ఈ డ్రిబుల్ అంటే మనకి ఓన్లీ డిజైనర్స్ కోసం ఎక్కువ యూజ్ చేస్తారు దాన్ని, పోర్ట్ఫోలియో అంటే కెరీర్ బిల్డర్, ఇలా చాలా వరకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోర్ట్ఫోలియోస్ అయితే ఉంటాయి మనకి. ఇందులో కూడా మీరు అకౌంట్ని క్రియేట్ చేసుకోవచ్చు. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో లింక్డ్ఇన్ అనేది చాలా 100% బెస్ట్ అని నేను చెప్తున్నాను. అందుకే లింక్డ్ఇన్ని చూజ్ చేసుకొని సపరేట్గా ఈ కోర్స్ అయితే చేస్తున్నాను, అది కూడా ఫ్రీగా చేస్తున్నాను. హిస్టరీ బిహైండ్ లింక్డ్ఇన్. అసలు లింక్డ్ఇన్ని ఎవరు ఫౌండ్ చేశారంటే రెయిడ్ హాఫ్మన్ అండ్ అలాంగ్ విత్ హిస్ టీమ్మేట్స్ అనమాట. డిసెంబర్ 2002లో లాంచ్ చేశారు. అంటే జస్ట్ డెవలప్మెంట్ మాత్రమే ఉన్నది 2002లో. బట్ May 5th, 2003 ఎప్పుడైతే వచ్చిందో ఆ టైంలో మనకి ఈ లింక్డ్ఇన్ని మార్కెట్లోకి పోస్ట్ చేశారు, అంటే లాంచ్ చేశారు. ఈ లింక్డ్ఇన్ యొక్క మెయిన్ విజన్ ఏంటంటే చాలా వరకు డిఫరెంట్ టైప్ ఆఫ్ మెంబర్స్తో కనెక్షన్ని ఏర్పరచుకోవడానికి ఈ లింక్డ్ఇన్ అనేది పనిచేస్తుంది. అండ్ కెరీర్ ఆపర్చునిటీస్, స్కిల్ డెవలప్మెంట్ కోసం పనిచేస్తుంది లింక్డ్ఇన్ అనేది. అంటే దాని యొక్క మెయిన్ విజన్ అనమాట. మనకి లింక్డ్ఇన్ లాంచ్ చేసిన 1 monthలో 4005 మెంబర్స్ అయితే వచ్చారనమాట, అంటే యూజర్స్. అండ్ 2005లో జాబ్ ఆపర్చునిటీస్ కానీ, లేకపోతే గ్రూప్స్ కానీ, సబ్స్క్రిప్షన్స్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీచర్స్ అనేది తీసుకొచ్చారు యాప్లోకి. అండ్ 2007లో 15 million యూజర్స్ అయితే వచ్చారు. అండ్ అదే టైంలో మనకి CEO కూడా చేంజ్ అయ్యారు. అండ్ 2008లో మనకి మొబైల్ కూడా ఒక యాప్ ఉంటే బాగుంటుందని ఆలోచించి మొబైల్కి వర్షన్లో కూడా తీసుకొచ్చారు. అండ్ 2008లో మనకి ప్రెసిడెంట్గా జెఫ్ బెనర్జీ అయ్యాడు. అండ్ ఇతనే 2009 వచ్చేసరికి CEO అయ్యారు. అండ్ అదే 2009లో మనకి 50 million యూజర్స్ అయితే రావడం జరిగింది లింక్డ్ఇన్. 2014లో దానికి 4 times ఎక్కువ 200 million యూజర్స్ అయితే రావడం జరిగింది. 2015లో దానికి డబల్, అంటే 400 million యూజర్స్ అయితే రావడం జరిగింది. అండ్ మెయిన్లీ 2016 ఎప్పుడైతే మనకు వచ్చిందో ఆటోమేటిక్గా లింక్డ్ఇన్ని మైక్రోసాఫ్ట్ బై చేసింది అనమాట. అరౌండ్ $26.2 billion అయితే బై చేసింది. అండ్ 2023 వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ 950 million యూజర్స్ అయితే ఉన్నారు. అండ్ ప్రెసెంట్ 2025కి వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ 1 billion+ యూజర్స్ అయితే ఉన్నారు. సో ఇలా ప్రెసెంట్ మనకి వరల్డ్లోనే వన్ ఆఫ్ ద టాప్ రిక్రూట్మెంట్ ప్లాట్ఫామ్గా నిలిచింది. డౌట్ ఉంటే ఒకసారి గూగుల్లో కూడా చెక్ చేయండి. అంటే ఈ కోర్స్ చేసేటానికి మాత్రమే ఉండింది. నెక్స్ట్, హౌ లింక్డ్ఇన్ ఈజ్ యూస్ఫుల్ టు యూ. ఒకవేళ మీరు స్టూడెంట్ ఆర్ రీసెంట్గా గ్రాడ్యుయేషన్స్ అయితే, మీ యొక్క గ్రాడ్యుయేషన్ రీసెంట్గా కంప్లీట్ చేసినట్లయితే, మీరు కెరీర్ పాత్ కోసం, స్కిల్ డెవలప్మెంట్ కోసం, ఏదైనా ఒక ఇండస్ట్రీస్ గురించి రీసెర్చ్ చేయడం కోసం, ఇంటర్న్షిప్స్ కోసం, ఎంట్రీ లెవెల్ జాబ్ ఆపర్చునిటీస్ కోసం మీరు ఈ లింక్డ్ఇన్ని ఉపయోగించవచ్చు. ఒకవేళ మీరు జాబ్ సీకర్ అయితే, మీరు జాబ్ని ఫైండ్ అవుట్ చేస్తుంటే లింక్డ్ఇన్ కూడా మీకు కూడా హెల్ప్ అవుతుంది. జాబ్ బోర్డ్స్, కంపెనీ పేజెస్, రిక్రూటర్ కనెక్షన్స్, కమ్యూనిటీ బిల్డ్, వీటి కోసం కూడా మీకు హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీకు ఆల్రెడీ ఎంప్లాయీ ప్రొఫెషనల్ అవుతే ఇండస్ట్రీ ఇన్సైట్ కోసం, కెరీర్ డెవలప్మెంట్ కోసం, స్కిల్ డెవలప్మెంట్ కోసం, ఇలా మీకు లింక్డ్ఇన్ అనేది యూజ్ అవుతుంది. అండ్ ఏమైనా మీరు బిజినెస్ పెట్టినట్లయితే బిజినెస్ గ్రోత్ కోసం కూడా మనకి లింక్డ్ఇన్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ ఎంటర్ప్రినర్ అండ్ బిజినెస్ ఓనర్స్, సో మీకు కూడా మీ యొక్క బ్రాండ్ని ప్రమోట్ చేయడానికి, క్లయింట్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి లింక్డ్ఇన్ అనేది మంచి ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీరు రిక్రూటర్ ఆర్ హైరింగ్ మేనేజర్ అయితే చాలా వరకు క్యాండిడేట్స్, మనకి ప్రొఫెషనల్ క్యాండిడేట్స్ అనేవి లింక్డ్ఇన్ యూజ్ చేస్తారు. కాబట్టి సో మీ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి స్కిల్స్ పర్సన్ కావాలో అటువంటి స్కిల్స్ పర్సన్ని మీరు ఫైండ్ అవుట్ చేసి కూడా రిక్రూట్ చేసుకోవచ్చు. ఇలా లింక్డ్ఇన్ అనేది డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ పీపుల్స్ కోసం హెల్ప్ అవుతుంది ప్రెసెంట్ అనేది. ఇందులో మీ యొక్క కేటగిరీ ఆల్మోస్ట్ స్టూడెంట్ అండ్ రీసెంట్ గ్రాడ్యుయేషన్స్ అయితే ఉంటారు. సో బేసిక్గా నా ఛానల్ని ఆ ఏజ్ పీపుల్స్ మాత్రమే చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. సో ఈ విధంగా మీరు ఇందులో ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ కేటగిరీ పీపుల్ ఆ కేటగిరీని బేస్ చేసుకొని మీకు లింక్డ్ఇన్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకే, నా ఇప్పుడు అసలు లింక్డ్ఇన్ అకౌంట్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. సో దానికంటే ఫస్ట్ మీరు ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి. వన్స్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ లింక్డ్ఇన్ అని టైప్ చేయండి. ఓకే, లింక్డ్ఇన్ అని టైప్ చేసిన వెంటనే ఇక్కడ ఫస్ట్ లింక్ అయితే మీకు కనిపిస్తుంది. ఈ ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయండి. నా ఇక్కడ మీరు చూస్తే జాయిన్ నౌ ఉంది. సైన్ ఇన్ కాదు, జాయిన్ నౌ. మీరు ఫర్ ది ఫస్ట్ టైం
లింక్డ్ఇన్ అకౌంట్ని క్రియేట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ జాయిన్ నౌ మీద క్లిక్ చేయండి. నౌ క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు మీ ఫోన్ నెంబర్ కానీ ఈమెయిల్ అడ్రస్ కానీ ఇచ్చి అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి అగ్రి అండ్ జాయిన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా లింక్డ్ఇన్ అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది. లేదు అంటే ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ మీద క్లిక్ చేస్తే మీ సిస్టంలో ఉన్న మెయిల్స్ అన్నీ కూడా చూపెడుతుంది. సో జస్ట్ మీ యొక్క మెయిల్ని సెలెక్ట్ చేసుకోండి, దెన్ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు అగ్రి అండ్ జాయిన్. సో దెన్ క్లిక్ ఆన్ దట్ అండ్ నౌ ఇక్కడ మీకు నేమ్ అయితే అడుగుతుంది అనుకుంటా. ఓకే, దానికంటే ముందు ఒక సెక్యూరిటీ వెరిఫికేషన్ అయితే అడుగుతుంది. ఓకే, వెరిఫై నౌ మీద క్లిక్ చేసి ఇక్కడ ఏదైతే కరెక్ట్గా ఉంటుందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఐ థింక్ దిస్. ఓకే, డన్. ఓకే, వన్స్ సెలెక్ట్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా లొకేషన్ అయితే అడుగుతుంది. సో లొకేషన్ అయితే ఇచ్చేసేయండి. సో నేను నా యొక్క లొకేషన్ అయితే ఇస్తున్నా. రైట్, ఓకే లేదంట. ఓకే, జస్ట్ మనకి ఓన్లీ డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ మాత్రం సెలెక్ట్ చేసుకొని దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్ బటన్. ఓకే, అండ్ నౌ ఇక్కడ మీరు మోస్ట్ రీసెంట్ జాబ్ టైటిల్, మీరు ఒకవేళ స్టూడెంట్ అయితే జస్ట్ ఇక్కడ ఐఎమ్ ఏ స్టూడెంట్ అని క్లిక్ చేసి కంటిన్యూ మీద అయితే సెలెక్ట్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఆల్రెడీ మీ యొక్క గ్రాడ్యుయేషన్ మొత్తం కంప్లీట్ అయ్యి ఉంటే, మీరు జాబ్ కోసం ట్రై చేస్తుంటే, మీరు ఏ టైప్ ఆఫ్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారో ఆ యొక్క జాబ్ టైటిల్ అయితే అక్కడ ఇచ్చేసేయాలన్నమాట. సో ప్రజెంట్ స్టూడెంట్ కాబట్టి జస్ట్ ఐఎమ్ ఏ స్టూడెంట్ అని క్లిక్ చేయండి. దెన్ ఇక్కడ మీ యొక్క కాలేజ్ కానీ యూనివర్సిటీ నేమ్ కానీ సెలెక్ట్ చేసుకోండి. సో ప్రజెంట్ నేను ఇది ఇస్తున్నా, వాసవి ఆఫ్ కాలేజ్ ఇంజనీరింగ్ అని. అండ్ స్టార్ట్ ఇయర్ ఇదంతా కూడా మ్యాండేటరీ కాదు, ఇది మీరు మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు వన్స్ అకౌంట్ క్రియేట్ అయిన వెంటనే. సో ఐ థింక్ 2025 ఇస్తున్నా అండ్ 2028 మనది అయిపోతుంది. ఓకే, ఐఎమ్ ఓవర్ 16. ఎస్, 16 పైన ఉంటారు. లేదు స్టూడెంట్ కాదని మళ్ళీ ఇక్కడ ఉంటుంది ఐఎమ్ నాట్ ఏ స్టూడెంట్ అని. దీని మీద క్లిక్ చేశారంటే మళ్ళీ బ్యాక్ వస్తుంది. సో ఏం లేదు, జస్ట్ కంటిన్యూ. అండ్ వన్స్ కంటిన్యూ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ మళ్ళీ 3 ఆప్షన్స్ అయితే చూపెడుతుంది. ఎస్, ఐఎమ్ యాక్టివ్లీ లుకింగ్ ఫర్ న్యూ జాబ్. నో రియలీ బట్ వుడ్ కన్సిడర్ ద రైట్ ఆపర్చునిటీ. నో, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీ జాబ్ ఆపర్చునిటీ. సో ఇక్కడ మీరు జాబ్ కోసం ట్రై చేస్తున్నట్లయితే ఫస్ట్ సెలెక్ట్ చేసి పెట్టుకోండి. సో నన్ను అడిగితే మీరు ఎప్పుడు కూడా ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మీ యొక్క గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అయిన వెంటనే మీరు జాబ్ కోసం ట్రై చేస్తారు కదా. సో ఇప్పుడు ప్రజెంట్ ఈ ఆప్షన్ ఇప్పుడు పెట్టినా సరే మీరు చదువుతున్న టైంలోనే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి కదా. సో అందుకు జస్ట్ ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ నెక్స్ట్ బటన్. నౌ అయితే మీరు జాబ్ కోసం ట్రై చేస్తే ఎటువంటి జాబ్ కోసం మీరు ట్రై చేస్తారు అని జాబ్ టైటిల్స్ అనమాట. సో నేనైతే ఇక్కడ ఇచ్చేస్తున్నా సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ అని, అనలిస్ట్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్ టైటిల్స్ అయితే ఇచ్చేసాను. మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ టైటిల్స్ అయితే ఇవ్వచ్చు అనమాట, నో ప్రాబ్లం. బట్ 10 కంటే ఎక్కువ పెట్టకండి అంతే. అండ్ జాబ్ లొకేషన్ అంటే వన్స్ మీకు జాబ్ వస్తే మీరు ఎక్కడ ఏ లొకేషన్లో చేయాలనుకుంటారో ఆ యొక్క లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఐ థింక్ హైదరాబాద్, బెంగళూరు. సో ఇవైతే మోస్ట్ హైటెక్ సిటీస్ అండ్ విజయవాడ ఇవి కూడా ఉంటాయి. సో అవైతే ఇంకా ప్రజెంట్ నాకైతే ఇంట్రెస్ట్ లేదు కాబట్టి జస్ట్ 2 లొకేషన్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ చూస్తే ఐఎమ్ ఓపెన్ టు రిమోట్ వర్క్ అని ఉంది. ఈ ఆప్షన్ ఎందుకు అంటే వన్స్ మీకు జాబ్ వస్తే మీరు కంపెనీలో నుంచి అయినా జాబ్ చేయొచ్చు, లేకపోతే ఇంటి దగ్గర నుంచి అయినా సరే మీ యొక్క జాబ్ చేసుకోవచ్చు. అంటే ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి, ఐఎమ్ ఓపెన్ టు రిమోట్ వర్క్ అని. రిమోట్ వర్క్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట, ఇంటి దగ్గర నుంచే జాబ్ చేయొచ్చు. సో జస్ట్ సెలెక్ట్ చేసుకోండి అంతే. ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే డైరెక్ట్గా మీకు అదే జాబ్ వస్తుందా, ఇంటి దగ్గర నుంచే చేయొచ్చా అని మీకు డౌట్ రావచ్చు. అక్కడ ఏముండదు,
వన్స్ జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు అక్కడ వాళ్ళు మాడిఫికేషన్స్ అనేది చేస్తారు. సో జస్ట్ సెలెక్ట్ చేసుకోండి, దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ చూస్తే మనకి గెట్ నోటిఫైడ్ వెన్ న్యూ జాబ్స్ ఆర్ పోస్టెడ్. అంటే మీరు సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ కానీ సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ ఎప్పుడైతే జాబ్ పోస్ట్ అయితే పెడతారో ఆటోమేటిక్గా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఇది ఎప్పుడు ఆన్ చేసినప్పుడు మాత్రం నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. ఒకవేళ మీరు ఆఫ్ చేశారంటే ఎటువంటి నోటిఫికేషన్ అయితే రాదనమాట. జస్ట్ ఆన్లో పెట్టేసండి, దెన్ నెక్స్ట్. నౌ వన్స్ షేర్ విత్ రిక్రూటర్స్ అని అడుగుతుంది, నో ప్రాబ్లం, జస్ట్ నెక్స్ట్. అండ్ మీరు ల్యాప్టాప్లో కావచ్చు లేకపోతే మొబైల్లో కానీ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే యాప్ అనేది ఈ విధంగా క్యూఆర్ని స్కాన్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రజెంట్ అవసరం లేదు, జస్ట్ నెక్స్ట్. అండ్ ఇక్కడ మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్స్తో కనెక్ట్ కావమని చూపెడుతుంది అనమాట. సో ప్రస్తుతానికి మీకు కొత్తగా క్రియేట్ చేస్తున్నారు కాబట్టి మీకు అంత ఐడియా ఉండకపోవచ్చు. సో అందుకనే స్కిప్ ఫర్ నౌ అని క్లిక్ చేసేయండి అంతే. అండ్ ఇక్కడ కూడా అంతే, కొన్ని కంపెనీస్ ఫాలో అవుతారని అడుగుతుంది. సో మీకు ఆల్రెడీ మీ మైండ్లో ఉంటే కంపెనీస్ ఏవి అని జస్ట్ ఇక్కడ ఫాలో మీద క్లిక్ చేసేయండి. సో మైక్రోసాఫ్ట్, అమెజాన్, లింక్డ్ఇన్, గూగుల్ క్లౌడ్. సో జస్ట్ కొన్ని మాత్రం కంపెనీస్ నేను ఫాలో అవుతున్నా. అండ్ నెక్స్ట్. వన్స్ లింక్డ్ఇన్ అకౌంట్ క్రియేట్ అయిపోయిన వెంటనే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా చూపెడుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది మీ యొక్క లింక్డ్ఇన్ యొక్క అకౌంట్ అనమాట. ప్రొఫైల్ కాదు, జస్ట్ అకౌంట్. మీరు ఇప్పుడు ప్రస్తుతానికి మీరు లింక్డ్ఇన్ అకౌంట్ని మాత్రమే క్రియేట్ చేశారు. అందులో మీ యొక్క డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవి కూడా ప్రొఫైల్ని క్రియేట్ చేయలేదు, అది చూపెడతాను. ఓకే, ఇక్కడ మీరు చూస్తే మీ యొక్క ప్రొఫైల్ అనేది ఉంటుంది, మీ అని ఉంది కదా. సో జస్ట్ క్లిక్ చేయండి, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ వ్యూ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇది మీ యొక్క ప్రొఫైల్ అనమాట. ప్రస్తుతానికి ఈ విధంగా ఉంది ప్రొఫైల్ అనేది. మీరు ఇక్కడ మళ్ళీ చాలా వరకు చేంజెస్ అనేవి చేయాలి. స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వస్తాను ఒకటి. ఇక్కడ మీరు చూస్తే సి ఉంది కదా, ఈ సి అనేది మీ యొక్క ప్రొఫైల్ ఫోటో అనమాట. ఈ ప్రొఫైల్ ఫోటోని చేంజ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ ఆ ప్రొఫైల్ పిక్ మీద సి ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి అంతే. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా చూపెడుతుంది. ఇక్కడ మీరు యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. నౌ అప్లోడ్ ఫోటో. ఏదైనా మీ సిస్టంలో మీ మొబైల్లో ఫోటో ఉంటే జస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి, ఓపెన్. ఓకే, ఈ విధంగా ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా జాబ్కి అప్లై చేసేటప్పుడు కంపల్సరీగా మీ ఫేస్ మాత్రం కనిపించేటట్లు పెట్టుకోండి అంతే. ఏదో కొండలలో, మౌంటైన్స్లలో, వాటర్ ఫాల్స్ ఆ విధంగా అసలు పెట్టుకోకండి. జస్ట్ మీ ఫేస్ మాత్రం కనిపించాలంతే. దెన్ సేవ్ ఫోటో. వన్స్ మీరు ప్రొఫైల్ ఫోటోని అప్డేట్ చేసిన వెంటనే ఈ విధంగా మీ యొక్క ప్రొఫైల్ ఫోటో అనేది కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే దీన్ని బ్యానర్ అంటాం మనం. ఓకే, ఈ బ్యానర్ని చేంజ్ చేయాలనుకుంటే జస్ట్ ఇక్కడ కెమెరా సింబల్ మీద క్లిక్ చేయండి, దెన్ ఎడిట్ ప్రొఫైల్ బ్యాక్గ్రౌండ్, దెన్ సెలెక్ట్ బ్యానర్. ఓకే, ఇక్కడ మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ప్రస్తుతానికి ఏం లేదు, అప్లై. ఓకే, మీ యొక్క బోర్డు కూడా మీ యొక్క ప్రొఫైల్ బ్యానర్ కూడా అప్డేట్ చేశారనమాట. ఈ ప్రొఫైల్ బ్యానర్ ఏం చెప్తుందంటే ప్రొఫెషనల్ లైఫ్ గురించి చెప్తాను అనమాట. అంటే మీ యొక్క ఎటువంటి జాబ్ కోసం ట్రై చేస్తున్నారు ఏంటి, జస్ట్ మీకు ఒక హైలైట్ కోసం ఈ బ్యానర్స్ అయితే యూజ్ చేస్తారు అంతే. సో ప్రజెంట్ ఈ విధంగా మీరు ఈ ప్రొఫైల్ ఫోటోని అప్డేట్ చేసుకోవచ్చు. అండ్ ఛానల్ బ్యానర్ కూడా అప్డేట్ చేసుకోవచ్చు అన్నమాట ఈ విధంగా. అండ్ వన్స్ ఇక్కడ మీరు చూస్తే సిఎస్ఆర్ విత్ డిఎస్కే అని ఉంది. అసలు ఏంటది, మీ యొక్క నేమ్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ మీరు నేమ్ మెయిల్లో ఏదైతే నేమ్ ఇచ్చి ఉంటారో ఆ నేమ్ అనేది ఇచ్చి ఉంటుంది ఆటోమేటిక్గా తీసుకొని ఉంటుంది. మెయిల్ ఏదైతే ఇస్తారో ఇక్కడ చేంజ్ చేయాలి. సో చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ చూపెడుతుంది. ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది తీసేసి మీ యొక్క నేమ్ అయితే ఇచ్చేసేయండి అక్కడ. సో నేను ప్రస్తుతానికి ఇనిషియల్తో సహా ఇచ్చేసాను. అండ్ అడిషనల్గా మీకు ఏదైనా నేమ్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేదంటే అవసరం లేదు. అండ్ ఇక్కడ మనకి ప్రొనౌన్స్ ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ ఇవి కూడా అవసరం లేదు. అండ్ ఇక్కడ హెడ్ లైన్ స్టూడెంట్ అట్ వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. హెడ్ లైన్ ఏం డినోట్ చేస్తుందంటే ప్రజెంట్ మీరు ఏం చేస్తున్నారు అనేది హెడ్ లైన్లో మనకి చూపెడుతుంది. ఇప్పుడు ప్రజెంట్ నేను చదువుకుంటున్నా కాబట్టి అక్కడ స్టూడెంట్ అట్ వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని చూపెడుతుంది. అక్కడ ఒకవేళ మీరు జాబ్ చేస్తున్నట్లయితే ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు. జస్ట్ క్లిక్ చేసి ఏదైనా ప్రజెంట్ జాబ్ చేస్తే అక్కడ మీ యొక్క జాబ్ టైటిల్ అయితే ఇవ్వచ్చు అనమాట. ఓకే, ఆ విధంగా. సో ప్రజెంట్ మనం స్టూడెంట్ కాబట్టి
స్టూడెంట్ అని పెడదాం. అండ్ ఇక్కడ కరెంట్ పొజిషన్ ఉంది. సో కరెంట్ పొజిషన్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏం చెప్తుంది, ఇలా స్టూడెంట్ అని చెప్తుంది, ఇక్కడ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు మరి. ఓకే, ఇక్కడ చూస్తే మనకి యాడ్ ఎక్స్పీరియన్స్ అని వచ్చేసింది. ఓకేనా, అంటే మీరు ఎప్పుడైతే యాడ్ పొజిషన్ మీద క్లిక్ చేస్తారో మీరు ఆటోమేటిక్గా దాన్ని అప్డేట్ చేస్తున్నట్టు దానికి అనుకుంటుంది. సో మీరు అప్డేట్ చేయట్లేదు, జస్ట్ మీ యొక్క కరెంట్ పొజిషన్ ఏదో చెప్తున్నారు కాబట్టి ప్రస్తుతానికి అవసరం లేదు. సో మళ్ళీ చెప్తాను ఎక్స్పీరియన్స్ గురించి. ఓకే, జస్ట్ బ్యాక్ అయితే వచ్చేద్దాం. ఏదైనా మీకు వెబ్సైట్ ఉంటే ప్రొఫైల్ వెబ్సైట్ ఇక్కడ మీరు పోస్ట్ చేయొచ్చు అనమాట. ఏదైనా యూట్యూబ్ ఛానల్ కానీ ఆ విధంగా మీకు ఉంటే ఆటోమేటిక్గా మీరు అక్కడ పేస్ట్ చేయొచ్చు. సో నేను ప్రస్తుతానికి నా యొక్క యూట్యూబ్ ఛానల్ ప్రొఫైల్ అయితే ఇస్తాను. జస్ట్ పేస్ట్ హియర్ అండ్ క్లిక్ ఆన్ సేవ్. ఓకే, ఇండస్ట్రీ అయితే ఇక్కడ మ్యాండేటరీ అనమాట, అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. ఓకే, సేవ్. ఓకే, వన్స్ అప్డేట్ చేసిన వెంటనే మీరు ఇక్కడ చూడొచ్చు సంతోష్ తలారి అండ్ స్టూడెంట్ అట్ వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. అండ్ ఇక్కడ మీ యొక్క కాలేజ్ కూడా ప్రజెంట్ చూపెడుతుంది హైలైట్ అయ్యి. అండ్ మీ యొక్క పోర్ట్ఫోలియో అనమాట. నేను యూట్యూబ్ ఛానల్ లింక్ ఇచ్చాను కాబట్టి యూట్యూబ్ ఛానల్ లింక్ చూపెడుతున్నాను. ఇది మీకు జస్ట్ ప్రస్తుతానికి ప్రొఫైల్ అనమాట. వన్స్ ఇక్కడ మీరు చూస్తే ఓపెన్ టు అని ఉంది. సో ఓపెన్ టు మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డిఫరెంట్ 3 ఆప్షన్స్ అనేవి చూపెడుతుంది. హైరింగ్, ప్రొవైడింగ్ సర్వీసెస్, ఫైండింగ్ వాలంటీర్ ఆపర్చునిటీస్ అని. అంటే మీరు ఏ టైప్ ఆఫ్ కేటగిరీని మెయింటైన్ చేస్తున్నారు అనేది ఓపెన్ టు అనమాట. హైరింగ్ అంటే మీరు ఏమైనా ఒక పీపుల్స్ని రిక్రూట్ చేసుకుంటున్నారా అనుకుంటే హైరింగ్ మీద క్లిక్ చేసుకోవచ్చు. లేదు అంటే ప్రొవైడింగ్ సర్వీసెస్ అంటే మీరు మీ యొక్క సర్వీసెస్ని మీకు కంపెనీ తరపున ఏమైనా సర్వీసెస్ ఉంటే అవి ప్రొవైడ్ చేయడానికి మీరు ఉన్నారు, ఈ ప్రొఫైల్ని క్రియేట్ చేసుకున్నారు అనుకుంటే ప్రొవైడింగ్ సర్వీసెస్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ ఫైండింగ్ వాలంటీర్ ఆపర్చునిటీస్ అది జస్ట్ లీవ్ ఇట్. వన్స్ అదంతా అయిపోయిన వెంటనే ఇక్కడ యాడ్ ప్రొఫైల్ సెక్షన్ అనేది ఉంటుంది. యాడ్ ప్రొఫైల్ సెక్షన్ మీద క్లిక్ చేస్తే మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి చూపెడతాను. ఇక్కడ బేసిక్గా కోర్, రికమెండెడ్, అడిషనల్, ఇక్కడ 3 ఆప్షన్స్ అనేవి చూపెడుతుంది. కోర్లోకి వెళ్ళి చూస్తే మనకి ఇక్కడ యాడ్ అబౌట్ సెక్షన్ చూపెడుతుంది. యాడ్ అబౌట్ సెక్షన్ మీద క్లిక్ చేస్తే మీరు మీ గురించి అక్కడ రాసుకోవచ్చు అనమాట. మీరు ఏంటి, ఏ విధంగా అని. సో ఇక్కడ నేను రాస్తున్నాను, ఈ విధంగా మీరు రాసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు ఇక్కడ ఈ అబౌట్ సెక్షన్లో కానీ లేకపోతే స్కిల్స్ ఏ విధంగా పెట్టాలి ఏ విధంగా ఐడియా రాకుంటే జస్ట్ మీకు తెలిసిన ఒక లింక్డ్ఇన్ ప్రొఫైల్ తీసేసుకోండి. సో నాకు తెలిసిన ఒక లింక్డ్ఇన్ ప్రొఫైల్ అయితే నేను తీసుకుంటున్నాను. స్వరూప్ విఐటిబి. ఓకే, సో ఈ పర్సన్ యొక్క ప్రొఫైల్ యాజ్ ఇట్ ఈస్గా నేను ఇక్కడ పెడతాను అనమాట. అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చేంజ్ చేసుకోండి. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు బిల్డింగ్ కోడ్ విత్ స్వరూప్, ఆర్గానిక్ గ్రోత్ స్పెషలిస్ట్, స్కేలర్, 200K ప్లస్ అండ్ యూట్యూబ్ అని ఇక్కడ ఉందన్నమాట. సో ఈ విధంగా మీరు కూడా రాసుకోవాలి. ఇక్కడ అబౌట్లో ఏముంది, క్రియేటింగ్ మెమరీస్ అట్ SST అండ్ జస్ట్ బిల్డింగ్ మై కమ్యూనిటీ. ఓకే, జస్ట్ బిల్డింగ్ మై కమ్యూనిటీ అనేది నాకు కావాలి. సో నేను కూడా తీసేసుకొని కంటెంట్ క్రియేటర్ అని ఇస్తాను అండ్ జస్ట్ బిల్డింగ్ మై కమ్యూనిటీ. ఓకే, దట్స్ ఇట్. అండ్ ఇక్కడ మీకు ఏమైనా స్కిల్స్ ఉంటే ఆ స్కిల్స్ని మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఆల్రెడీ సజెషన్ ఇస్తుంది. జస్ట్ ఇక్కడ యాడ్ స్కిల్ మీద క్లిక్ చేయండి. దెన్ ఇక్కడ మీకు సైబర్ సెక్యూరిటీ, ఓకే, ఈ విధంగా స్కిల్స్ అనేవి సెలెక్ట్ చేసుకున్నాం అండ్ క్లిక్ ఆన్ సేవ్. ఓకే, డన్. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, అబౌట్ సెక్షన్ అయితే వచ్చేసింది అండ్ మీ యొక్క టాప్ స్కిల్స్ కూడా ఇక్కడ మీకు చూపెడుతుంది. ఈ విధంగా మీకు అబౌట్ సెక్షన్ తర్వాత స్కిల్స్ అనేవి పెట్టేసుకున్నారు. అండ్ యాడ్ ప్రొఫైల్ సెక్షన్ ఇక్కడ మీకు చూపెట్టలేదు, అబౌట్ సెక్షన్ అనేది చూపెట్టలేదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఇక్కడ అబౌట్ సెక్షన్ అనేది యాడ్ చేశారు కాబట్టి ఇక్కడ చూపెట్టలేదు. ఇంకా జస్ట్ యాడ్ ఎడ్యుకేషన్ మీద క్లిక్ చేసి మీ యొక్క ఎడ్యుకేషన్ గురించి అయితే రాయాల్సి ఉంటుంది ఇక్కడ. సో ప్రస్తుతానికి నేను ఇక్కడ వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, డిగ్రీ వచ్చేసరికి మీ యొక్క డిగ్రీ బీటెక్, ఫీల్డ్ ఆఫ్ స్టడీ అంటే ఏ డిపార్ట్మెంట్ అని, సో సైబర్ సెక్యూరిటీ.
సో సైబర్ సెక్యూరిటీ లేదు కాబట్టి కంప్యూటర్ సైన్స్. ఓకే, అండ్ స్టార్ట్ డేట్ అంటే ఏ మంత్ నుంచి మీరు జాయిన్ అవుతారు అని. సో ఐ థింక్ జూలై ఇయర్ 2025. ఎండ్ డేట్ మనకి ప్రజెంట్ ఎండ్ డేట్ అనేది తెలియదు, బట్ మళ్ళీ మనం అప్డేట్ అయితే చేసుకోవచ్చు. 2028 ఇది తెలుసు. ఓకే, గ్రేడ్ కరెంట్ మీకు గ్రేడ్ ఎంత ఉందని. సో నాకు 9.7. అండ్ యాక్టివిటీస్, సొసైటీస్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు. సో నాకు అవి ఏం లేవు. డిస్క్రిప్షన్ కూడా మీరు ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మరి స్కిల్స్ ఏమైనా ఉంటే స్కిల్స్ అంటే ఈ స్కిల్స్ అంటే మీ కాలేజ్లో నేర్చుకున్న స్కిల్స్ అనేవి మీరు ఇక్కడ యాడ్ చేయాలి. మీడియా అంటే ఏమైనా ఇమేజెస్, డాక్యుమెంట్స్ ఏమైనా మీ కాలేజ్కి సంబంధించి ఉంటే అవి మీరు ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. దెన్ క్లిక్ ఆన్ సేవ్. ఇక్కడ స్టార్ట్ డేట్ కాంట్ బి ఇన్ ద ఫ్యూచర్ అంట. అంటే స్టార్ట్ డేట్ అనేది ఫ్యూచర్ పెట్టాలన్నమాట. అంటే ప్రజెంట్ ఇంకా నేను జాయిన్ కాలేదు, ఇంకా జూలై రావడానికి 4 months ఉంది. సో ప్రజెంట్ జనవరి ఇస్తాము అండ్ క్లిక్ ఆన్ సేవ్. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు పోస్ట్ అడుగుతుంది. ఈ పోస్ట్ గురించి తర్వాత చెప్తా, ప్రజెంట్ స్కిప్ చేసేయండి. స్కిప్. ఓకే, ఇక్కడ డౌన్కి వెళ్ళి చూస్తే మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కూడా ఇక్కడ వచ్చేసాయి. ఇక్కడ మీరు చూస్తే వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని వచ్చేసింది, వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని వచ్చేసి. ఎందుకు 2 వచ్చేసాయని మీకు డౌట్ రావచ్చు. మీరు ఫస్ట్లో వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటే ఇంకా చదువుతున్నారు అని ఫస్ట్లోనే ఇచ్చారు. అండ్ ఇక్కడ మళ్ళీ ఏం చేశారు, మళ్ళీ యాడ్ చేశారు, ఇంకో కాలేజ్ని యాడ్ చేశారు. సో ఇక్కడ 2 కాలేజెస్ అనేవి వచ్చాయి. ఇప్పుడు నేను ఒక కాలేజ్ని రిమూవ్ చేయాలనుకుంటే జస్ట్ క్లిక్ ఆన్ పెన్సిల్ సింబల్ అండ్ ఏ దాన్ని అయితే మీరు రిమూవ్ చేయాలనుకుంటారో దాన్ని రిమూవ్ అయితే చేసేయండి. ఇక్కడ నేను చూడొచ్చు, ఇది నాకు అంత అవసరం లేదు, ఇదైతే కొద్దిగా డీటెయిల్గా ఉంది కాబట్టి ఇది నాకు అవసరం లేదు కాబట్టి క్లిక్ ఆన్ పెన్సిల్ సింబల్ అండ్ ఇక్కడ డిలీట్ ఎడ్యుకేషన్, డిలీట్. ఓకే, చూడొచ్చు మనం డిలీట్ అయితే అయిపోయింది. బ్యాక్ వస్తున్నాం. నౌ హియర్ వీ కెన్ సీ ఒక కాలేజ్ మాత్రమే. ఈ విధంగా మీరు ఎడ్యుకేషన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఇక్కడ ప్రజెంట్ నేను బీటెక్ది మాత్రమే యాడ్ చేశాను. ప్రీవియస్గా నేను డిప్లొమా చేశాను అండ్ దాని తర్వాత 10th చేశాను. ఇవి ఏవి కూడా యాడ్ చేయలేదు, జస్ట్ యాడ్ చేసేయండి అంతే. జస్ట్ ప్లస్ మీద క్లిక్ చేయండి. మీ యొక్క స్కూల్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. సో నేనైతే వాసవి ఇక్కడ చూపెట్టాను అనుకుంటా. ఓకే, చూపెట్టకపోయినా సరే జస్ట్ యాడ్ చేసేయండి అంతే. అండ్ డిగ్రీ హియర్ డిప్లొమా ఆఫ్ ఎడ్యుకేషన్, ఇది పాలిటెక్నిక్ అని కొడితే వస్తుంది. ఓకే, మంత్ ఐ థింక్ అంత ఐడియా లేదు. జస్ట్ మీకు ఒకవేళ తెలుసుంటే ఏ ఇయర్లో మీరు జాయిన్ అయ్యారు కాలేజ్కి ఆ ఇయర్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేను సెప్టెంబర్లో జాయిన్ అయ్యాను. ఈ ఇయర్ వచ్చేసరికి 2022. ఎండ్ డేట్ అది కంప్లీట్ అయ్యేసరికి ఏప్రిల్ అవుతుంది 2025. వేర్ ఇస్ ఎస్ గ్రేడ్ 9 CGPA. అక్కడ కూడా 9 CGPA అని ఇచ్చాను. మళ్ళీ ఎడిట్ చేద్దాం. ఓకే, డిస్క్రిప్షన్ ఏమైనా ఉంటే యాక్టివిటీస్ అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ స్కిల్స్ ఏమైనా నేర్చుకుంటే ఈ కాలేజ్ నుంచి స్కిల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఏమైనా మీకు డాక్యుమెంట్స్ ఉంటే సర్టిఫికేషన్స్ అవి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. దెన్ ఫైనలీ సేవ్ మీద క్లిక్ చేసేయండి. ఓకే, స్కిప్ అండ్ స్కిప్. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు వాసవి పాలిటెక్నిక్ కాలేజ్ డిప్లొమా ఆఫ్ ఎడ్యుకేషన్ కంప్యూటర్ సైన్స్ సెప్టెంబర్ 2022లో జాయిన్ అయ్యాను. ఏప్రిల్ 2025కి కంప్లీట్ అవుతుంది. గ్రేడ్ వచ్చేసరికి 9.7 ఉంది. ఇక్కడ ప్రజెంట్ నేను చదవలేదు కానీ యాడ్ చేశాను. సో కాబట్టి జస్ట్ క్లిక్ ఆన్ పెన్సిల్ సింబల్ అండ్ ఇక్కడ గ్రేడ్ని తీసేసేయండి. ఓకే, సేవ్ అండ్
స్కిప్. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు గ్రేడ్ అయితే లేదనమాట. ఓకే, ఈ విధంగా మీరు యాడ్ చేసుకుంటూ వెళ్ళచ్చు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేవి. 10th యాడ్ చేసుకోవచ్చు, నా 6th 7th అంటే అవసరం లేదు. జస్ట్ 10th నుంచి ఇంటర్ కానీ డిప్లొమా కానీ చేసి ఉంటే దాన్ని, అండ్ బీటెక్ ఎంటెక్ కానీ చేస్తే అవన్నీ మీరు ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చెక్ చేద్దాం. నెక్స్ట్ యాడ్ ప్రొఫైల్ సెక్షన్, కోర్. ఇక్కడ నుంచి చూడొచ్చు యాడ్ ఎడ్యుకేషన్ అని మళ్ళీ చూపెడుతుంది. ఎందుకు చూపెడుతుంది అంటే, మీరు ప్రజెంట్ బీటెక్ నేను చదువుతున్నాను, ఫ్యూచర్లో ఎంటెక్ చేయొచ్చు కదా నేను. సో ఎంటెక్ చేసినప్పుడు మళ్ళీ మనం యాడ్ చేసుకోవాలి కదా, అందుకనే యాడ్ ఎడ్యుకేషన్ అనేది చూపెడతాను. నెక్స్ట్ యాడ్ పొజిషన్. యాడ్ పొజిషన్ అంటే మీరు ఏదైనా ప్రజెంట్ జాబ్ చేస్తున్నారా, జాబ్ చేస్తుంటే అది చూపెడుతుంది. యాడ్ పొజిషన్ క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ మీరు ప్రజెంట్ నేనైతే సైబర్ సెక్యూరిటీ ఇస్తాను, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్. ఎంప్లాయీ టైప్ ఏంటంటే ఫుల్ టైం. ఫుల్ టైం అంటే మీరు మార్నింగ్ 9కి వెళ్ళి వాళ్ళ ఆఫీస్ ప్రకారం ఎండ్ టైం వరకు మీరు వర్క్ చేసి దాన్ని ఫుల్ టైం అంటాం. పార్ట్ టైం అంటే జస్ట్ ఒక 2 or 3 hours ఇలా యాజ్ యూజువల్గా సైడ్ బిజినెస్ కోసం మీరు ఎంప్లాయ్ చేస్తుంటారు కొంతమంది. ఆ విధంగా అయితే దాన్ని పార్ట్ టైము, సెల్ఫ్ ఎంప్లాయిడ్, ఫ్రీలాన్స్ ఈ విధంగా ఉంటాయి. ఫుల్ టైం పెడదాం. జస్ట్ కంపెనీ ఆర్ ఆర్గనైజేషన్ ఉంది. సో ఐ థింక్ ఇన్ఫోసిస్. స్టార్ట్ డేట్ ఎప్పుడు స్టార్ట్ అయిందని, సో జనవరి 2024 ఇద్దాం, ఆగస్ట్. ఓకే, అండ్ లొకేషన్ ఎక్కడ చేస్తున్నారు మీరు జాబ్ అనేది, హైదరాబాద్. నేను జస్ట్ ఇవి మీకు చూపించడానికి చెప్తున్నాను అంతే. లొకేషన్ అని ఆన్ సైట్, హైబ్రిడ్, రిమోట్. అసలు ఏంటి ఆన్ సైట్ అంటే డైరెక్ట్గా మీరు ఆ కంపెనీలోనే వర్క్ చేస్తే దాన్ని ఆన్ సైట్ అంటాం. హైబ్రిడ్ అంటే ఒక 5 days అనుకున్నాం, 5 daysలో 3 days అనేది మీరు ఆఫీస్కి వెళ్తారు అండ్ 2 days అనేది ఇంటి దగ్గర నుంచి వర్క్ చేస్తారు. ఆ విధంగా చేస్తే దాన్ని హైబ్రిడ్ అంటాం. రిమోట్ అంటే ఇంకా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట, ఇంటి నుంచే మీరు జాబ్ చేస్తున్నట్లయితే దాన్ని రిమోట్ అంటాం. ఇక్కడ నేను హైబ్రిడ్ పెడుతున్నా. అండ్ డిస్క్రిప్షన్ ఏమైనా రాసుకోవచ్చు మీ కంపెనీ గురించి. అండ్ ప్రొఫైల్ హెడ్లైన్ అయితే ఉంది. సో ప్రొఫైల్ హెడ్లైన్ అనేది ప్రజెంట్ స్టూడెంట్ అట్ వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని ఉంది. ఓకేనా, అంటే నేను ఇంతకుముందు ఏమి యాడ్ చేయలేదు కాబట్టి అది చూపెడుతుంది. ఇప్పుడు మీరు ప్రజెంట్ మీ స్టేటస్ ఏంది, మీరు జాబ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ప్రొఫైల్ హెడ్లైన్ అనేది తీసేసేయాలి. సో తీసేసి సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ అని యాడ్ చేసుకోవచ్చు. ఇంతకుముందే చెప్పాను ఎక్స్పీరియన్స్ గురించి తర్వాత చెప్తాను అని, అది ఇప్పుడు ఇదే అన్నమాట. అండ్ మీరు ఈ జాబ్ని ఏ విధంగా పొందారని, సో అంటే లింక్డ్ఇన్ ద్వారా మీకు జాబ్ వచ్చిందా ఇది, లేకపోతే కంపెనీ వెబ్సైట్ నుంచి మీరు జాబ్ తెచ్చుకున్నారా, ఇండిడా, అదర్ జాబ్ సైట్సా, రెఫరలా, అంటే ఎవరైనా మీకు సజెస్ట్ చేశారా, ఆ విధంగా. నేను రెఫరల్ పెడతాను. అండ్ ఏమైనా స్కిల్స్ యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు మరి స్కిల్స్ అనేవి ఇక్కడ కూడా. అండ్ ఏమైనా ఇమేజెస్, డాక్యుమెంట్స్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. దెన్ క్లిక్ ఆన్ సేవ్. స్కిప్. ఇక్కడ ప్రతిసారి స్కిప్ ఎందుకు చేయమని చెప్తున్నా అంటే, ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేశారంటే మీ ప్రొఫైల్లో పోస్ట్ అనేది వెళ్తుంది, అంటే ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది, పబ్లిక్ కనిపిస్తుంది అనమాట. సో అందుకే ప్రజెంట్ స్కిప్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ కూడా స్కిప్. ఓకే, ఈ విధంగా. అండ్ ఇంకొకటి మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ ప్రొఫైల్ ఫోటోలో మనకి ఎనీవన్ ఉంది కదా, ఇక్కడ ఎనీవన్ అంటే మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ విజిబిలిటీ అంటాం అనమాట. అంటే ఎనీవన్ అంటే లింక్డ్ఇన్లో ఎవరైతే మనకి లింక్డ్ఇన్లో యూజర్స్ ఉంటారో వారికి ప్రతి ఒక్కరికి మీ యొక్క ప్రొఫైల్ అనేది, మీ యొక్క ఫోటో అనేది చూపెడుతుంది అనమాట. ఆల్ లింక్డ్ఇన్ మెంబర్స్ అంటే ఎవరైతే లింక్డ్ఇన్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటారో వారికి ప్రతి ఒక్కరికి మనకి అకౌంట్ ఈ ప్రొఫైల్ ఫోటోని చూపెడుతుంది. ఎనీవన్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు నాకు లింక్డ్ఇన్ అకౌంట్ లేదనుకున్నాను, ప్రస్తుతానికి లింక్డ్ఇన్ అకౌంట్ లేకున్నా సరే ఇతని పిక్ నాకు కనిపిస్తుందంటే ఇక్కడ ఎనీవన్లో ఉన్నట్లు అనమాట. ఆల్ లింక్డ్ఇన్ మెంబర్స్ అంటే ఎవరికైతే లింక్డ్ఇన్ అకౌంట్ ఉందో వారికి మాత్రమే చూపెడుతున్నమాట ఈ ప్రొఫైల్ ఫోటోని. ఆ విధంగా యువర్ నెట్వర్క్ అంటే
మీకు ఎవరైతే కనెక్షన్స్ ఉంటాయో, ఎవరైతే కనెక్ట్ అయి ఉన్నారో మీకు, వారికి మాత్రమే మీ యొక్క ప్రొఫైల్ ఫోటో అనేది చూపెడుతుంది. ఫస్ట్ డిగ్రీ కనెక్షన్స్ అంటే, ఈ డిగ్రీ కనెక్షన్స్ గురించి తర్వాత చెప్తాను, ప్రస్తుతానికి ఇప్పుడే చెప్తాను, టాపిక్ వచ్చింది కాబట్టి. డిగ్రీ కనెక్షన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు పర్సన్, మీరు ఏం చేస్తారంటే మీరు కొద్దిగా మీ కింద ఒక 3 or 4 మెంబర్స్ మీకు కనెక్ట్ అయి ఉన్నారు. సో వారే మనం ఫస్ట్ లెవెల్ ఆఫ్ డిగ్రీ మెంబర్స్ అంటాం. అండ్ వారికి సపరేట్గా ఇంకా కొంతమంది కనెక్షన్స్ ఉంటే వాళ్ళని మనము సెకండ్ డిగ్రీ కనెక్షన్ మెంబర్స్ అంటాం. అండ్ వారికి కూడా ఇంకా సమ్ పీపుల్స్ కనెక్ట్ అయి ఉంటే వాళ్ళు మనం థర్డ్ డిగ్రీ కనెక్షన్ మెంబర్స్ అంటాం. ఈ విధంగా మనకి డిగ్రీ లెవెల్లో కనెక్షన్స్ అనేవి వస్తాయి. అండ్ మీరు ఏదైనా ఒక పోస్ట్ పంపించారంటే మీ ప్రొఫైల్లోకి ఫస్ట్ మీకు ఫస్ట్ లెవెల్ డిగ్రీకి పోస్ట్ అవుతుంది. వాళ్ళు కూడా ఏదైనా మీ పోస్టింగ్ లైక్ కానీ లేకపోతే కామెంట్ కానీ పెడితే వారి నుంచి సెకండ్ డిగ్రీ లెవెల్ ఆఫ్ మెంబర్స్కి వెళ్తుంది. వాళ్ళు కూడా లైక్ కానీ కామెంట్ కానీ చేస్తే ఆ పోస్ట్కి అక్కడ నుంచి థర్డ్ లెవెల్ ఆఫ్ డిగ్రీకి వెళ్తుంది అనమాట. ఈ విధంగా లెవెల్స్ ఆఫ్ డిగ్రీ కనెక్షన్స్ అనేవి ఉంటాయి. ఇలా ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకున్నారంటే మీకు ఎవరైతే కనెక్షన్స్లో ఉంటారో వారికి మాత్రమే మీరు ఏం చేసినా కూడా వెళ్ళాలి అంటే ఫస్ట్ డిగ్రీ కనెక్షన్స్ ఓన్లీ మాత్రమే చూపెడతాం అనమాట. సో దీన్ని ఎనీవన్ మీద క్లిక్ చేసుకొని సేవ్. ఓకే, అవి లెవెల్స్ ఆఫ్ డిగ్రీస్ అనమాట. చెప్పడం మర్చిపోయినా అందుకు చెప్తున్నాను. అండ్ యాడ్ ప్రొఫైల్ సెక్షన్, కోర్, ఇక్కడ పొజిషన్ గురించి చెప్పాను. అండ్ సర్వీసెస్ అంటే ఇవి ప్రస్తుతానికి ఎవరు ఎక్కువ యూజ్ చేయరు. అంటే మీరు ఏదైనా కంపెనీని మెయింటైన్ చేస్తున్నప్పుడు మీ కంపెనీ నుంచి ఏమైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నప్పుడు ఈ సర్వీసెస్ మీద మీరు యాడ్ చేసుకుంటారు. యాడ్ కెరీర్ బ్రేక్, మీరు ఏదైనా గ్యాప్ తీసుకుంటే, అంటే ఏవి చేయకోకుండా గ్యాప్ తీసుకుంటే కెరీర్ బ్రేక్ మీద క్లిక్ చేసేయండి. అండ్ టైప్, మీరు ఎందుకు కెరీర్ బ్రేక్ తీసుకున్నారు అని ఇక్కడ నేనైతే ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కోసం అయితే తీసుకున్నా. లొకేషన్ హైదరాబాద్లో ఇది ఒక కోర్స్ నేర్చుకోవడానికి నేను కొంచెం కెరీర్ బ్రేక్ తీసుకున్నా. సో మంత్ ఏప్రిల్ 2024. ఇక్కడ చూడొచ్చు, దిస్ ఈజ్ ఏ కెరీర్ బ్రేక్ వైల్ అట్ ఇన్ఫోసిస్ అని చూపెడుతుంది. ఎందుకు చూపెడుతుంది? నేను ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ యాడ్ చేసేటప్పుడు ఇన్ఫోసిస్ అనేది ఇచ్చేసి యాడ్ చేశాను. అందుకని చెప్పి మీరు ఏమైనా ఇన్ఫోసిస్ కంపెనీలో కెరీర్ బ్రేక్ తీసుకున్నారా అని మీకు చూపెడుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. మీరు ఏవైతే కంపెనీ కరెంట్ లెవెల్ పొజిషన్స్ మీరు యాడ్ చేసి ఉంటారో అక్కడ అవి ప్రతి ఒక్కటి చూపెడుతుంది. ప్రస్తుతానికి నేను ఇన్ఫోసిస్ మాత్రమే ఎక్స్పీరియన్స్గా పెట్టాను కాబట్టి అది మాత్రమే చూపెడుతుంది. ఇక్కడ ఎండ్ కరెంట్ పొజిషన్ ఆఫ్ యాజ్ ఆఫ్ నౌ సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ అట్ ఇన్ఫోసిస్. డిస్క్రిప్షన్ ఏమైనా రాసుకుంటే మీరు కెరీర్ బ్రేక్ గురించి అక్కడ రాసుకోవచ్చు. ప్రొఫైల్ హెడ్లైన్ అదే విధంగా ఉన్నాయి. అండ్ క్లిక్ ఆన్ సేవ్. ఓకే, కెరీర్ బ్రేక్ అయితే మీకు యాడ్ అయితే అయిపోయి ఉంటుంది. ఇక్కడ మీకు ఇవన్నీ కూడా యాడ్ ప్రొఫైల్ సెక్షన్లోకి వెళ్ళి మాత్రమే మీరు మీ యొక్క ప్రొఫైల్ని అప్డేట్ చేసుకుంటారు. ప్రతిసారి అంతే, మీరు ఏదైనా మీ ప్రొఫైల్ యాడ్ చేసుకోవాలనుకుంటే ప్రతిసారి యాడ్ ప్రొఫైల్ సెక్షన్లోకి వెళ్ళి యాడ్ చేసుకుంటారు. మీరు ఇక్కడ మీరు డౌన్కి వెళ్ళి చూసినట్లయితే మీ యొక్క డీటెయిల్స్ ప్రొఫైల్ గురించి మొత్తం కూడా చూపెడుతుంది. అబౌట్లో ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్, స్కిల్స్, ఇంట్రెస్ట్, అంటే మీరు ఏ కంపెనీకి కనెక్ట్ అయి ఉన్నారు, ఏ స్కూల్స్కి కనెక్ట్ అయి ఉన్నారు, ఇవన్నీ కూడా ఈ విధంగా చూపెడుతుంది. అండ్ స్కిల్స్ ఇక్కడ షో ఆల్ 4 స్కిల్స్ అంటే ఇంకా రిమైనింగ్ స్కిల్స్ పెట్టాను కదా, ఆపరేటింగ్ సిస్టమ్స్ అవి కూడా చూపెడుతుంది. ఇలా ప్రతిదీ మీరు యాడ్ చేసే కొద్దీ మీ యొక్క ప్రొఫైల్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది అన్నమాట. అలా ఇంక్రీజ్ అవుతూ ఉన్న ప్రాబ్లం అవుతుందా అని మీకు డౌట్ రావచ్చు. నో ప్రాబ్లం, ఏం కాదు. అండ్ యాడ్ ప్రొఫైల్ సెక్షన్, కోర్, ఏమైనా స్కిల్స్ మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఇది మనకి కోర్లో ఈ విధంగా ఆప్షన్స్ అనేవి ఉంటాయి. అండ్ సెకండ్ వన్ రికమెండెడ్లో మనకి యాడ్ ఫీచర్ కానీ యాడ్ లైసెన్సెస్, సర్టిఫికేషన్స్, ప్రాజెక్ట్స్, కోర్సెస్, రికమెండేషన్స్ ఈ విధంగా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఏం లేదు, జస్ట్ మీరు ఇక్కడ ప్రజెంట్ యాడ్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసేయండి. ప్రాజెక్ట్ నేము, ఆ ప్రాజెక్ట్ గురించి ఒక డిస్క్రిప్షన్, ఆ ప్రాజెక్ట్లో మీరు ఎటువంటి స్కిల్స్ ప్రజెంట్ చేశారో స్కిల్స్, ఆ ప్రాజెక్ట్కి సంబంధించి ఏమైనా పిక్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఉంటే మీరు ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. అడిషనల్ డీటెయిల్స్, ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు, ఏ ఇయర్లో ఎండ్ చేశారు, అండ్ ఆ ప్రాజెక్ట్ని ఎవరితో కలిసి చేశారు సెలెక్ట్ చేసుకోవాలి అంతే. ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకొని జస్ట్ క్లిక్ అండ్ సేవ్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా అక్కడ యాడ్ అయిపోతుంది. ఈ విధంగా మనకి రికమెండెడ్లో ఉంటాయి. ఓకే, అండ్
ఈ అడిషనల్లో మీకు ఏమైనా పబ్లికేషన్స్, పేటెంట్స్, లాంగ్వేజెస్, ఆర్గనైజేషన్స్ ఇవన్నీ కూడా జాబ్ వచ్చిన తర్వాత మీరు అప్డేట్ చేసుకోవాల్సినవి. సో ప్రస్తుతానికి అవసరం లేదు. ఎక్కువ కూడా ఎవరు యూజ్ చేయరు వీటిని. మెయిన్గా కోర్లో మాత్రమే యూజ్ చేస్తారు. ప్రతి ఒక్కరికి కావాల్సింది నీకు ఏ స్కిల్స్ వచ్చు, ఎక్కడ చదువుకున్నావు, నీ యొక్క పర్సంటేజ్ ఏంటి, ఏమైనా కెరీర్ బ్రేక్ తీసుకున్నావా, అంతే. ఇవి మాత్రమే చెక్ చేస్తారు. అందుకే మెయిన్ కోర్లు తీసుకొచ్చి బెటర్ మెయిన్గా ఉండేటివన్నీ కూడా. ఓకే, ఇది మనకి యాడ్ ప్రొఫైల్ సెక్షన్. అండ్ ఇక్కడ రిసోర్సెస్ ఉంది. రిసోర్సెస్ అంటే నా యొక్క ప్రొఫైల్, ఇప్పుడు లింక్డ్ఇన్ ప్రొఫైల్ చెప్పాను కదా, ఈ ప్రొఫైల్ మొత్తం అప్డేట్ చేశాను. ఈ ప్రొఫైల్ని రెజ్యూమ్ లాగా పీడిఎఫ్ లాగా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ సేవ్ టు పీడిఎఫ్ మీద క్లిక్ చేస్తే మనకి పీడిఎఫ్ లెక్క డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ చూడొచ్చు నా యొక్క ప్రొఫైల్ మొత్తం కూడా ఈ విధంగా పీడిఎఫ్ లెక్క చేస్తుంది అన్నమాట. ఇక్కడ చూడొచ్చు సంతోష్ తలారి, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, ఈ విధంగా ఎడ్యుకేషన్. ఇది దీన్ని మీరు రెజ్యూమ్ లెక్క కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే యాజ్ ఇట్ ఈజ్ ఇది తీసుకుపోయి వాళ్ళకి పెడితే ఆ విధంగా కాదు, కొంచెం చేంజెస్ అనేవి చేయాలి అక్కడ. ఓకే, అది రిసోర్సెస్లో. అండ్ సేవ్డ్ ఐటమ్స్, యాక్టివిటీ, అబౌట్ దిస్ ప్రొఫైల్, ఇవి తర్వాత చెప్తాను. ఓకే, ఇదనమాట ప్రస్తుతానికి మీ యొక్క లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది ఈ విధంగా చేయాలి. అండ్ ఇంకోటి, మీకు ఏవైనా సర్టిఫికేషన్స్, లైసెన్స్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. రికమెండెడ్లోకి వెళ్ళి యాడ్ లైసెన్స్ అండ్ సర్టిఫికేషన్స్, ఇక్కడ నుంచి మీరు నేమ్ అయితే ఇవ్వచ్చు అనమాట. సర్టిఫికేషన్స్ అంటే ఏ కంపెనీ నుంచి మీరు ఆ సర్టిఫికేట్ తీసుకున్నారో ఆ కంపెనీ నేము, ఆర్గనైజేషన్ నేము, ఇష్యూడ్ డేట్, ఎక్స్పైరేషన్ డేట్ ఇక్కడ ఈ విధంగా యాడ్ చేసేసుకొని సేవ్ మీద క్లిక్ చేస్తే అయిపోతుంది. అండ్ దిస్ ఈజ్ ఓవరాల్ యువర్ ప్రొఫైల్ అనమాట. అండ్ ఇక్కడ మీకు సైడ్కి చూస్తే పబ్లిక్ ప్రొఫైల్ URL ఉంది. మీరు మీ యొక్క ప్రొఫైల్ని ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే జస్ట్ ఈ యొక్క URLని కాపీ చేసుకొని వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ పేస్ట్ చేసి వాళ్ళకి పోస్ట్ చేస్తే మీరు ఆటోమేటిక్గా అందుకు ఇక్కడ చూపెడతాను. సో కాపీ చేశాను, అది ఇక్కడ వెళ్ళి కంట్రోల్లో జస్ట్ క్లిక్ అని ఎంటర్. ఓకే, మీకు ఇక్కడ చూడొచ్చు ప్రొఫైల్ అనేది ఈ విధంగా చూపెడతాను అనమాట. సో ఈ విధంగా మీ యొక్క ప్రొఫైల్ని వేరే వారికి కూడా షేర్ చేయొచ్చు. అండ్ అక్కడ మీరు వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడ మీకు ఓపెన్ టు యాడ్ ప్రొఫైల్ ఇది నాకు చూపెడుతుంది. ఎందుకంటే ఇది నా అకౌంటే కాబట్టి ఈ ఆప్షన్స్ అన్ని చూపెడుతుంది. లేదు అంటే ఈ విధంగా చూపెడుతుంది, ఫాలో, మెసేజ్, మోర్ అని. ఓకేనా, ఇక్కడ మోర్లోకి వెళ్ళి వాళ్ళకి కనెక్షన్ రిక్వెస్ట్ అయితే పెట్టచ్చు ఆ విధంగా. ఓకే, వాళ్ళని ఫాలో అయితే జస్ట్ ఫాలో అయితే క్లిక్ చేయొచ్చు. నాట్ ఫాలోకి తర్వాత కనెక్షన్ రిక్వెస్ట్కి డిఫరెన్స్ ఏందని డౌట్ రావచ్చు. ఫాలో అంటే జస్ట్ వాళ్ళు ఏమైనా పోస్ట్ చేస్తే అవి మాత్రం మీకు చూపెడుతుంది, అంతే, ఏవి ఉండవు. ఇంకా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ అనుకోండి, ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు ఇమేజెస్, వీడియోస్ పోస్ట్ చేస్తే మనం ఏం చేస్తాం, జస్ట్ చూడగలుగుతాం అంతే, వాటిని మనం ఏమీ యాక్సెస్ చేసేకుండదు. బట్ ఎప్పుడైతే కనెక్ట్ మీద క్లిక్ చేస్తారో, ఈ కనెక్ట్ అంటే మీరు వాళ్ళ సపోర్టింగ్గా ఉన్నట్లు అనమాట, వాళ్ళకి సపోర్టింగ్గా ఉన్నట్లు. వాళ్ళు ఏమైనా జాబ్ ఓపెనింగ్స్ పోస్ట్ చేశారంటే మీరు కూడా జాయిన్ కావచ్చు వాళ్ళ కంపెనీలోకి. ఆ విధంగా కనెక్షన్కి ఫాలోకి డిఫరెన్స్. ఓకే, ఈ విధంగా ప్రొఫైల్ అనమాట. ఇది ప్రొఫైల్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీకు ఈ కనెక్షన్ రిక్వెస్ట్ అనేది ఏ విధంగా చేయాలి ఏంటి అనేది సపరేట్ మళ్ళీ చెప్తాను. ఇప్పుడు అసలు లింక్డ్ఇన్ అకౌంట్ని మనం ఏ విధంగా యూజ్ చేయాలో చెప్తాను చూడండి. సో ఇక్కడ హోమ్ బటన్లోకి వెళ్తే ఇక్కడ మనకి ఇన్స్టాగ్రామ్లో హోమ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఏ విధంగా చూపెడుతుంది, వీడియోస్, ఇమేజెస్ అవన్నీ కూడా చూపెడుతుంది. లైక్ దట్ లింక్డ్ఇన్ హోమ్ పేజ్ అనమాట. మీరు ఎవరినైతే ఫాలో అవుతున్నారో, ఏదైనా కంపెనీని ఫాలో అవుతున్నారో ఆ కంపెనీకి సంబంధించిన పోస్ట్, వీడియోస్ అవన్నీ కూడా ఇక్కడ హోమ్లో మనకి చూపెడుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు సాఫ్ట్వేర్ స్కిల్స్. ఇంకా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇన్స్టాగ్రామ్ని ఏ విధంగా స్క్రోల్ చేస్తాం, ఫేస్బుక్ని ఏ విధంగా స్క్రోల్ చేస్తాం, అదేవిధంగా ఇక్కడ స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళచ్చు మనం. ఓకే, నేను మైక్రోసాఫ్ట్ ఫాలో అవుతున్నాను కాబట్టి మైక్రోసాఫ్ట్ CEO సత్యనాథల చైర్మన్ ప్రెసిడెంట్. సో ఆ విధంగా మనకి పోస్ట్స్ అనేవి వస్తాయి. ఇక్కడ నుంచి మీరు నాలెడ్జ్ అనేది గెయిన్ చేయొచ్చు. ఈ విధంగా హోమ్లో మనకు ఉంటుంది. అండ్ వన్స్ మీరు ఏదైనా ఇప్పుడు ప్రజెంట్ నాకు ఇది సాఫ్ట్వేర్ స్కిల్స్ అనేది ఉంది, దీన్ని నేను సేవ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ సేవ్ ఉంది కదా, సేవ్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఈ యొక్క సేవ్ అయితే అయిపోయింది. ఇప్పుడు సేవ్ అయిపోయినవి ఎక్కడ ఉంటాయి, ఇక్కడ చూడొచ్చు అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ మీరు సేవ్డ్ ఐటమ్స్ ఉంది కదా, ఇక్కడ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మీరు సేవ్ చేసినవన్నీ ఇక్కడ చూపెడుతుంది. ఒకవేళ బ్యాక్ రావాలనుకుంటే
మళ్ళీ జస్ట్ హోమ్ బటన్తో ప్రెస్ చేయండి. అండ్ ఈ సేవ్లో తీసేయాలనుకుంటే జస్ట్ సేవ్ ఐటమ్స్ మీద క్లిక్ చేయండి. టేబుల్ డాట్ అన్సేవ్. ఓకే, అన్సేవ్ అయితే అయిపోయింది. ఒకవేళ ఈ పోస్ట్కి వేరే వారికి షేర్ చేయాలనుకుంటే కాపీ లింక్ టు పోస్ట్, ఆ లింక్ని కాపీ చేసేసుకొని వేరే వారికి మీరు షేర్ అయితే చేసుకోవచ్చు. లేదు అనుకుంటే సేవ్ మీద క్లిక్ చేసి ఇక్కడ సేవ్డ్ ఐటమ్స్ జస్ట్ రిఫ్రెష్. ఓకే, గుడ్. Send in a private message and ఓకే స్వరూప్ VITB అని క్లిక్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ క్లిక్ చేసుకొని ఏదైనా సబ్జెక్ట్ ఇచ్చేసరికి ఇచ్చేసి ఇక్కడ సెండ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ పోస్ట్ అనేది వాళ్ళకి షేర్ అయితే అవుతుంది, సెండ్ అయితే అవుతుంది అన్నమాట. ఈ విధంగా మీరు వేరే వారికి కూడా సెండ్ చేయొచ్చు. అండ్ ప్రస్తుతానికి దీన్ని నేను అన్సేవ్ అయితే చేస్తున్నా. అండ్ హోమ్లోకి వెళ్తాను. అండ్ ఇక్కడ మీరు హోమ్లో రెడ్ డాట్ వచ్చింది. రెడ్ డాట్ వచ్చిందంటే కొత్త పోస్ట్ వచ్చినట్లు అనమాట. ఇక్కడ మీరు కొత్త పోస్ట్ వస్తే ఇక్కడ మనకి రెడ్ డాట్ అనేది వస్తుంది. మై నెట్వర్క్. నెక్స్ట్ ఈ విధంగా మనకి హోమ్ పేజ్ మొత్తం కూడా ఉంటుంది. అండ్ మై నెట్వర్క్ పేజ్లోకి వస్తే మనకి ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్ రిక్వెస్ట్, లైక్స్ ఏ విధంగా చూపెడుతుంది ఆ విధంగా ఇక్కడ చూపెడుతుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఇన్విటేషన్స్ అయితే వచ్చాయన్నమాట. సో మీరు జస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే యాక్సెప్ట్ అయితే చేయొచ్చు. యాక్సెప్ట్. సో యాక్సెప్ట్ అయితే చేశాను వాళ్ళకి. అండ్ ఇక్కడ నుంచి మీరు ఎవరితో అయినా కనెక్ట్ అయితే కావచ్చు. మీరు ఈ కనెక్షన్ గురించి సపరేట్గా నేను లాస్ట్లో చెప్తాను, ఎందుకంటే అది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి. ఇంకా ఈ విధంగా మై నెట్వర్క్లో అన్ని మీకు కనెక్షన్ రిక్వెస్ట్ ఆ విధంగా చూపెడుతుంది ఇక్కడ. అండ్ ఇక్కడ కూడా ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు కనెక్షన్స్ అనేవి చూపెడుతుంది. ఓకే, చూడొచ్చు యూ డోంట్ హ్యావ్ ఎనీ కనెక్షన్ సెట్. ప్రస్తుతానికి నాకు ఎటువంటి కనెక్షన్స్ లేవు కాబట్టి చూపెడుతుంది. మీరు కనెక్ట్ అయ్యేది మళ్ళీ చూపెడతాను చెప్పాను. అండ్ ఇక్కడ ఫాలోయింగ్ అండ్ ఫాలోవర్స్, మీరు ఎవరైనా ఫాలో అవుతున్నారా, మిమ్మల్ని ఎవరైనా ఫాలో అవుతున్నారా, ఇక్కడ అవన్నీ కూడా చూపెడుతుంది. నేను స్వరూప్ అతన్ని ఫాలో అవుతున్నాను కాబట్టి ఫాలోయింగ్ అని పడింది. ఫాలోవర్స్కి వెళ్తే మిమ్మల్ని ఎవరు ఫాలో అవుతున్నారో అవన్నీ చూపెడుతుంది. మనం ఇప్పుడే కదా ప్రెసెంట్ క్రియేట్ చేసింది. ఓకే, ఆ విధంగా. అండ్ గ్రూప్స్, మీరు గ్రూప్స్లోకి జాయిన్ కావచ్చు. అండ్ మీకంటూ ఒక గ్రూప్ని క్రియేట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడవచ్చు క్రియేట్ గ్రూప్. ఈ గ్రూప్స్ ఎందుకంటే ఏదైనా డిస్కషన్స్, ఏదైనా స్కిల్స్ నేర్చుకున్నారు అనుకోండి, మీరు ఇప్పుడు వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి. ఏ విధంగా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుంటారు, ఏదైనా సమ్ ఇన్ఫర్మేషన్ని గెయిన్ చేయడానికి క్రియేట్ చేస్తాం కదా, అదేవిధంగా లైక్ దట్ లింక్డ్ఇన్లో కూడా మీరు గ్రూప్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా జస్ట్ క్రియేట్ గ్రూప్ మీద క్లిక్ చేసి ఆ గ్రూప్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. సో నేను సైబర్ స్పేస్ అని ఇస్తున్నాను గ్రూప్ నేమ్. సైబర్ సెక్యూరిటీకి సంబంధించి స్కిల్స్ అన్ని కూడా ఈ గ్రూప్లో నేర్చుకుంటాము. ఓకే, అండ్ ఇండస్ట్రీస్ ఇవన్నీ ఏం అవసరం లేదు, జస్ట్ పబ్లికా ప్రైవేటా. సో అది సెలెక్ట్ చేసుకోండి. గ్రూప్ అనేది పబ్లిక్ ఉండాలా ప్రైవేట్ ఉండాలా అని. జస్ట్ క్రియేట్. ఈ నేమ్తో ఆల్రెడీ ఉందంట. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు సైబర్ స్పేస్ 5 అనేది నేను క్రియేట్ చేసిన గ్రూప్ అనమాట. ఇప్పుడు మీరు ఇక్కడ ఏదైనా పోస్ట్ చేశారంటే ఆటోమేటిక్గా ఆ గ్రూప్లోకి ఎవరైతే కనెక్ట్ అయి ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆ పోస్ట్ అనేది కనబడుతుంది, అంటే చూపెడుతుంది. ఇక్కడ మీరు చూడవచ్చు కాపీ లింక్ చేసుకొని వాళ్ళకి షేర్ చేశారంటే ఆటోమేటిక్గా ఈ గ్రూప్లోకి వాళ్ళు జాయిన్ కావచ్చు. ఒకవేళ ఈ గ్రూప్లో నుంచి మీరు ఎగ్జిట్ కావాలనుకుంటే లీవ్ దిస్ గ్రూప్, అంటే ఈ విధంగా గ్రూప్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఈవెంట్స్ అంటే ఏదైనా మీరు ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నప్పుడు ఆ డేట్స్లో మీరు ఈవెంట్స్ని ఇక్కడ నుంచి క్రియేట్ చేసుకోవచ్చు. అంటే పేజెస్ ఉన్నాయి ఇక్కడ. పేజెస్ అంటే మైక్రోసాఫ్ట్, అమెజాన్, లింక్డ్ఇన్. నేను వీరిని ఫాలో అవుతున్నాను కదా, సో వీరికంటూ కొన్ని పేజెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఆ పేజెస్ అనేవి చూపెడుతుంది. సో జస్ట్ మైక్రోసాఫ్ట్ మీద క్లిక్ చేస్తున్నా. సో మైక్రోసాఫ్ట్కి సంబంధించిన వాళ్ళ యొక్క వెబ్సైట్ పేజ్ అనేది మనకి ఈ విధంగా చూపెడుతుంది. అంటే వాళ్ళు ఏం పోస్ట్ చేశారు ఇవన్నీ కూడా చూపెడుతుంది అనమాట. ఈ విధంగా పోస్ట్ అవన్నీ, అది మై నెట్వర్క్ యొక్క ఆప్షన్. అండ్ ఇక్కడ జాబ్స్ ఉంది. సో ఇక్కడ జాబ్స్లోకి వెళ్ళి ఇది జాబ్స్ అనేది మీ యొక్క ఆప్షన్ అనమాట, మీ యొక్క ఫీచర్.
ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు టాప్ జాబ్స్ పిక్స్ ఫర్ యూ. మీకంటూ కొన్ని జాబ్స్ అనేవి సజెస్ట్ చేస్తుంది అక్కడ. మీరు ఇచ్చారు కదా మీ యొక్క మీ యొక్క ఎడ్యుకేషన్, మీ యొక్క జాబ్ టైటిల్స్ ఇవన్నీ ఇచ్చారు కదా. సో దాన్ని బేస్ చేసుకొని మీకంటూ ఏమైనా జాబ్స్ ఇక్కడ సెట్ అవుతాయా అని ఇక్కడ చూపెడుతుంది. సో లింక్డ్ఇన్ నుంచి ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఇంజనీరు, హెచ్పి నుంచి సైబర్ సెక్యూరిటీ మెట్రిక్స్ అనలిస్ట్, మళ్ళీ లింక్డ్ఇన్ నుంచి సీనియర్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఇంజనీర్. ఈ విధంగా మీకు సజెషన్స్ అయితే ఇస్తుంది. సో మీరు జస్ట్ దీని మీద క్లిక్ చేసి ఇక్కడ అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది చూపెడతాను ఏ విధంగా అప్లై చేయాలి, ఏ విధంగా మనకి అప్లైలో 2 ఆప్షన్స్ అనేవి ఉంటాయి, డైరెక్ట్ అప్లై, తర్వాత ఈజీ అప్లై అని. అవి చెప్తాను. అసలు ప్రజెంట్ జాబ్ని ఈ విధంగా లింక్డ్ఇన్లో సెర్చ్ చేసుకోవాలో చెప్తాను. సో సెర్చ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ ఇక్కడ హోమ్ బటన్ మీద ప్రెస్ చేయండి, లేదంటే జస్ట్ ఇక్కడ సెర్చ్ ఉంది కదా, ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళి మీరు ఏదైనా ఒక జాబ్ కావాలనుకోండి, ఆ జాబ్ యొక్క టైటిల్ చేసేయండి, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ అని ఇస్తాం. ఓకే, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ ఇచ్చిన వెంటనే మనకి ఇక్కడ చూడొచ్చు జాబ్స్, పోస్ట్, కోర్సెస్, పీపుల్, గ్రూప్స్, కంపెనీస్ ఇలా డిఫరెంట్గా చూపిస్తుంది. ఇక్కడ కూడా అవి ఉంటాయి. జాబ్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఓన్లీ జాబ్స్ మాత్రమే చూపెడుతుంది. సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్కి సంబంధించిన ఏవైతే జాబ్స్ ఉంటాయో ఆ జాబ్స్ మాత్రమే చూపెడుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఇవన్నీ జాబ్స్ అంట. ఓకేనా. అండ్ జాబ్స్ మీద క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ మనకి ఇక్కడ ఆప్షన్స్ అయితే వచ్చాయి. డేట్ పోస్టెడ్, ఎనీ టైం. అంటే ఈ జాబ్స్ అనేవి ఒక 2 years బ్యాక్, 3 years బ్యాక్, 1 month బ్యాక్ ఎవరైనా పోస్ట్ చేసి ఉంటారు ఆ జాబ్ గురించి, అవి కూడా మీకు ప్రజెంట్ చూపెడుతుంది. లేదు ప్రజెంట్ ఉన్నవి మాత్రం మనకి కావాలి కాబట్టి మీరు ఇక్కడ ఏం చేస్తారు, ఇక్కడ పాస్ట్ 24 hours అంటే 24 hours ఏమైనా పోస్ట్ ఉంటే అవి చూపెడుతుంది. పాస్ట్ వీక్ అంటే ఈ పోయిన వీక్లో ఏవైతే ఉంటాయో అవి చూపెడుతుంది. ఇక్కడ చూడొచ్చు 105 రిజల్ట్స్ వచ్చాయి. పాస్ట్ మంత్లో 301, ఎనీ టైం అంటే టోటల్ 504. ఆ విధంగా పాస్ట్ 24 మీద క్లిక్ చేస్తే ఇంకా ప్రీవియస్ డే అని చెప్పుకోండి అంతే. ప్రీవియస్ డే ఏవైతే మనకి జాబ్స్ పోస్ట్ చేశారో అవి మాత్రం చూపెడుతుంది. షో 24 రిజల్ట్స్. ఓకే, ఇవి నిన్న పోస్ట్ చేశారు. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఎక్స్పీరియన్స్ లెవెల్. ఓకేనా, ఇంటర్న్షిప్, ఎంట్రీ లెవెలా, అసోసియేటా, మిడ్ సీనియర్ లెవెలా, డైరెక్టరా, ఎగ్జిక్యూటివ్ అనే మనకి ఆప్షన్స్ అనేవి చూపెడుతుంది. మీరు ఎంట్రీ లెవెల్ అయితే జస్ట్ ఎంట్రీ లెవెల్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడొచ్చు ఎంట్రీ లెవెల్లో మనకి జస్ట్ 2 మాత్రమే ఉన్నాయి. చూడొచ్చు ఈ 2 మాత్రమే మనకి ఐ థింక్ ఎన్టీటీ డేటా వాళ్ళు ఇది ప్రొవైడ్ చేస్తున్నారు, గ్లోబల్ డేటా సెంటర్స్ వాళ్ళు. సో జస్ట్ 2 ఆప్షన్స్ వచ్చాయి. 500 ఎక్కడ ఉన్నాయి, ప్రజెంట్ 2 ఎక్కడ ఉన్నాయి. ఈ విధంగా జాబ్ని మీరు ఫిల్టర్స్ని బేస్ చేసుకొని సెర్చ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మళ్ళీ ఇక్కడ కంపెనీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు హైబ్రిడ్, ఆన్సైట్, రిమోట్ చెప్పాను మీకు ఆల్రెడీ వీటి గురించి. సో ఈ విధంగా ఫిల్టర్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ ఇవన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ నార్మల్లోకి పెట్టేసేయాలంటే ఇక్కడ లాస్ట్లో రిసెట్ మీద క్లిక్ చేయండి, మళ్ళీ నార్మల్గా అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా జాబ్స్ అనేవి మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అండ్ పోస్ట్, ఇక్కడ నేను జాబ్ మీద క్లిక్ చేసిన కాబట్టి జాబ్స్ మాత్రమే చూపెడుతుంది. ఇక్కడ పీపుల్ మీద క్లిక్ చేశానంటే ఓన్లీ పర్సన్స్ యొక్క ప్రొఫైల్స్ మాత్రమే చూపెడుతుంది. ఇక్కడ చూడొచ్చు లింక్డ్ఇన్ మెంబర్ ఇక్కడ ఆ విధంగా ఫస్ట్ లెవెల్ డిగ్రీ, సెకండ్ లెవెల్ డిగ్రీ, థర్డ్ లెవెల్ డిగ్రీ చెప్పాను కదా డిగ్రీస్ అనేవి ఆ విధంగా. అండ్ పోస్ట్ అంటే వాళ్ళు ఏమైనా పోస్ట్ చేశారా, ఇన్ఫర్మేషన్, న్యూస్, ఆర్టికల్స్ ఏమైనా పోస్ట్ చేసి ఉంటే ఇక్కడ మీకు చూపెడుతుంది. ఈ విధంగా ఫిల్టర్స్ అనేవి మనం యూజ్ చేసుకుంటాం. స్కూల్స్, కోర్సెస్, ఈవెంట్స్, ఇలా మనకి ఏవైతే ప్రజెంట్ అవసరమో వాటిని బేస్ చేసుకొని ఇక్కడ ఈ ఆప్షన్స్ అనేవి యూజ్ చేసుకుంటాం, ఫిల్టర్స్ అనేవి. ఓకే, ఇప్పుడు మనం అసలు జాబ్ ఒకటి సెలెక్ట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సెక్యూరిటీ అనలిస్ట్ ఇది సెలెక్ట్ చేశాను. సో ఇప్పుడు నేను 2 మెథడ్స్లో మనం అప్లై చేయొచ్చు అని చెప్పాను కదా. ఇక్కడ ఈజీ అప్లై క్లిక్ చేసి మీ ఫోన్ నెంబర్ ఇచ్చేసి, లొకేషన్ ఇచ్చేసి, మీ యొక్క ఫోటో ఇచ్చేసి, అది కూడా 2 MB లోపల ఉండాలి. నెక్స్ట్ ఇంకా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి రిక్వెస్ట్ అయితే వెళ్తుంది. అంటే మీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీరు అప్లై చేస్తున్నారు, ఆ కంపెనీలోకి జాయిన్ కావడానికి, జాబ్కి అప్లై చేస్తున్నారని చెప్పి వాళ్ళకి రిక్వెస్ట్ వెళ్తుంది. అక్కడ నుంచి మీరు
వాళ్ళు అప్రూవ్ చేస్తే మీరు జాయిన్ అయితే అవ్వచ్చు, ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు అనమాట. ఈ విధంగా ఈజీ అప్లై అయితే ఉంటుంది ఒకటి, ఈజీ అప్లై అనేది. అండ్ ఇంకొకటి మనకి డైరెక్ట్ అప్లై అనేది ఒకటి ఉంటుంది. సో చూపెడతాను డైరెక్ట్ అప్లై అనేది. ఇక్కడ చూడొచ్చు అప్లై అని. అప్లై మీద క్లిక్ చేస్తే కంటిన్యూ అప్లైయింగ్ వాళ్ళ యొక్క వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. వాళ్ళ యొక్క వెబ్సైట్ నుంచి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఇదనమాట ఈజీ అప్లైకి డైరెక్ట్ అప్లైకి డిఫరెంట్. డైరెక్ట్ అప్లై అంటే డైరెక్ట్గా వాళ్ళ సైట్లో వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ నుంచి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని మీ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళు అడిగిన డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. దాన్ని డైరెక్ట్ అప్లై అంటాం. ఈజీ అప్లై అంటే జస్ట్ మీకు ఇక్కడే చూపెడుతుంది ఈజీ అప్లై అని, ఈజీ అప్లై అని. ఓకేనా, మీరు ఇక్కడ ఫిల్టర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఈజీ అప్లై నాకు కావాలని. ఈ విధంగా మీరు ఈజీ అప్లై, డైరెక్ట్ అప్లై అనేది యూజ్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ ఓవరాల్ అబౌట్ ఫిల్టర్స్. అండ్ మీరు అప్లై చేసినవి ఎక్కడ కనిపెడతాయని మళ్ళీ మీకు డౌట్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జాబ్స్లోకి వెళ్ళాలి. ఓకే, జాబ్స్లోకి వెళ్తే మై జాబ్స్ మీద క్లిక్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడొచ్చు మీరు ఏమైనా సేవ్ చేసినవన్నీ ఇక్కడ చూపెడుతుంది, ప్రోగ్రెస్లో ఉన్నవి ఇక్కడ చూపెడుతుంది, మీరు అప్లై చేసినవి ఇక్కడ చూపెడుతుంది. ఈ విధంగా మనకి ఈ జాబ్ ప్రొఫైల్లో మనకి చూపెడుతుంది మీరు అప్లై చేసినవన్నీ కూడా. ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీని కానీ లేకపోతే ఒక పర్సన్ని ఏ విధంగా ఫాలో అవ్వాలి చూపెడతాను. సో ప్రజెంట్ నేను హెచ్పిని ఫాలో అవ్వలేదా, హెచ్పి చూపెడతాను. హెచ్పి ఇక్కడ మీరు చూడొచ్చు హెచ్పి వాళ్ళ జస్ట్ ఫాలో మీద క్లిక్ చేయండి అంతే, వాళ్ళని మీరు ఫాలో అవుతున్నట్లు. వ్యూ పేజ్ మీద క్లిక్ చేస్తే వారికి సంబంధించిన పేజ్ అనేది మనకి చూపెడుతుంది. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, వాళ్ళకి సంబంధించిన పేజ్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది. ఇప్పుడు ఈ హెచ్పి కంపెనీలో నుంచి పీపుల్స్ మాత్రమే నాకు కావాలంటే మీరు ఏం చేయక్కర్లేదు. జస్ట్ ఇక్కడ హెచ్పి మీద సెలెక్ట్ చేసుకోండి, సెర్చ్ చేసి ఇక్కడ పీపుల్ ఉంది కదా, పీపుల్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, మీకు ఇక్కడ హెచ్పి సెర్చ్ చేయాలి, పీపుల్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ హెచ్పి కంపెనీలో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఇక్కడ మీకు చూపెడుతుంది అనమాట, వాళ్ళ మాత్రమే. ఓకే, ఈ హెచ్పి సైట్లోకి వెళ్తే ఇక్కడ పీపుల్ ఉంటారు, పీపుల్ మీద క్లిక్ చేయండి. దెన్ ఇక్కడ మీరు చూడొచ్చు వేర్ దే లైవ్ అండ్ వేర్ దే స్టడీ, ఎక్కడ చదువుకున్నారు, ఎక్కడ నివసిస్తున్నారు. అండ్ ఇక్కడ మీరు సెర్చ్ చేసి చూస్తే వాట్ దే డూ, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఎటువంటి స్కిల్స్ వచ్చు, వాళ్ళు ఏం చదువుకున్నారు. ఆ విధంగా మనకి ఆ కంపెనీ పీపుల్స్ గురించి చూపెడుతుంది. ఇక్కడ మీరు సెర్చ్ కూడా చేయొచ్చు అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ నేమ్ ఇస్తున్నాం, వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, విఐటి ఇచ్చాను. ఎంటర్ మీద ప్రెస్ చేయండి. దాన్ని ఇక్కడ చూడొచ్చు వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 16 పీపుల్స్ చదువుకున్నారంట చూపెడుతుంది. అండ్ వాళ్ళు ఇక్కడ బెంగళూరు, ఇండియా ఈ విధంగా ఉన్నారు. ఓకే, ఈ విధంగా ఫిల్టర్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడొచ్చు మరి పీపుల్స్, ఈ విధంగా మీరు పీపుల్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. C++, పైథాన్, SQL, జావా, మైక్రోసాఫ్ట్ ఆఫీస్, ఈ విధంగా ఎవరికి ఎటువంటి స్కిల్స్ వచ్చు, ఎవరు ఏం చేస్తున్నారు, ఒక డీటెయిల్ వాళ్ళ కంపెనీ నుంచి ఒక డీటెయిల్ స్ట్రక్చర్ ఉంటుంది. అలా మీరు ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ కంపెనీ అనుకోండి, మైక్రోసాఫ్ట్ కంపెనీలోకి మీరు జాయిన్ కావాలనుకోండి, ఈ విధంగా సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన వెంటనే వాళ్ళు ఎవరెవరు ఎక్కువ ఉన్నారు, ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎక్కువ ఉన్నారు పీపుల్స్, ఏది ట్రెండింగ్లో ఉంది, ఏది వాళ్ళకి రిక్వైర్మెంట్, దాన్ని బేస్ చేసుకొని మీ యొక్క స్కిల్స్ని డెవలప్ చేసుకోండి. సో ఆ విధంగా మీరు డెవలప్ చేసుకుంటే మీరు ఆ కంపెనీలోకి అప్లై చేసే అవకాశం ఉంటుంది. అండ్ వారు మిమ్మల్ని రిక్రూట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనం ఒక సైట్లోకి వెళ్ళి వాళ్ళ యొక్క ఏ కంపెనీలో ఎటువంటి టైప్ ఆఫ్ పీపుల్స్ పనిచేస్తున్నారు, ఈ విధంగా వాళ్ళు ఎక్కడ చదువుకున్నారు ఏమి అని ఈజీగా మనం ఈ యొక్క పేజ్లోకి వెళ్ళి మనం సెర్చ్ చేసుకోవచ్చు. ఓన్లీ హెచ్పినే కాదు, మీరు మైక్రోసాఫ్ట్ తీసుకున్నా, ఇన్ఫోసిస్ తీసుకున్నా, గూగుల్ తీసుకున్నా, ఫేస్బుక్ తీసుకున్నా, ఏ పేజ్ తీసుకున్నా సరే పీపుల్స్ వాళ్ళు ఎక్కడ చదువుకున్నారు, వాళ్ళకి ఎటువంటి స్కిల్స్ వచ్చు, ఈ విధంగా మీరు ఫిల్టర్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఐ థింక్ ఇదనమాట మొత్తం ఓవరాల్గా లింక్డ్ఇన్ గురించి. అండ్ ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ ఈ హెచ్పికి సంబంధించి ఓకే, ఇప్పుడు స్వరూప్ విఐటీవీ ఉంది కదా, సో ఇతని యొక్క ఇన్ఫర్మేషన్ నాకు సేవ్ చేసుకోవాలనుకుంటే మోర్లోకి వెళ్ళి ఇక్కడ సేవ్ టు పీడిఎఫ్ ఉంది, సేవ్ టు పీడిఎఫ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇతని యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం అతని యొక్క రెజ్యూమ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ చూడొచ్చు. ఓకే,
సో దీన్ని బేస్ చేసుకొని కూడా మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో రెజ్యూమ్ని మీరు ఈజీగా మాడిఫై చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా లింక్డ్ఇన్ అనేది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. మనం ఇప్పుడు చెప్తాను కదా, సో కనెక్షన్స్ని మనం ఈ విధంగా బిల్డప్ చేసుకోవాలని. సో కనెక్షన్ గురించి మాట్లాడదాం. స్వరూపొద్దు, ఓకే, తరుణ్ నాయక్ని ఫాలో అవుదాం. నో ఓపెన్ చేస్తాను. దాన్ని ఇక్కడ మోడ్లోకి వెళ్ళి కనెక్ట్ మీద క్లిక్ చేయండి. సో కనెక్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీరు సెండ్ వితౌట్ ఏ నోట్ అని క్లిక్ చేస్తే వాళ్ళకి కనెక్షన్ రిక్వెస్ట్ అనేది వెళ్తుంది. ఇప్పుడు మీరు కనెక్షన్ రిక్వెస్ట్ పెట్టిన తర్వాత వాళ్ళు మీ యొక్క కనెక్షన్ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు, అంతే కదా. మీరు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా మిమ్మల్ని కనెక్షన్ రిక్వెస్ట్ పెట్టారంటే మీరు వారికి యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు, అవును కదా. సో అందుకని చెప్పి యాడ్ నోట్ ఇచ్చి మీరు అతన్ని ఎందుకు కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు అని మీరు ఇన్ఫర్మేషన్ రాయొచ్చు. నేను మీ నుంచి కొన్ని స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటున్నాను, మీ యొక్క లైఫ్ జర్నీ ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆ విధంగా కొద్దిగా మ్యాటర్ రాసేసరికి నోటు రాసేసి సెండ్ మీద క్లిక్ చేస్తే వాళ్ళు చదువుతారనమాట ఆ నోట్ని. ఓహో, నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాడు, నా యొక్క స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటున్నాడు అని వాళ్ళు చదివిన వెంటనే మీ కనెక్షన్ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తారు. అంటే ఆ అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మీరు సెండ్ వితౌట్ ఏ నోట్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా కనెక్షన్ రిక్వెస్ట్ అనేది వాళ్ళకి వెళ్ళిపోయి ఉంటుంది అనమాట. ఇక్కడ పెండింగ్ అని ఉంది. ఇప్పుడు ఇఫ్ యూ విత్డ్రా నౌ యూ వాంట్ బీ ఏబుల్ టు రీసెండ్ దిస్ పర్సన్ ఫర్ అప్ టు 3 weeks. మీరు విత్డ్రా చేశారంటే, అంటే కనెక్షన్ రిక్వెస్ట్ని తీసేశారంటే 3 weeks వరకు అతనికి మీరు మళ్ళీ కనెక్షన్ రిక్వెస్ట్ని పంపలేరు అని చూపెడుతున్నది. అండ్ ఇంకొకటి, కనెక్షన్ రిక్వెస్ట్లు ఎంతమందికి అంటే అంతమందికి మీరు పంపించారంటే అట్లా కుదరదు అనమాట. డైలీ ఒక 20 or 25 మెంబర్స్కి మాత్రమే మీరు కనెక్షన్ రిక్వెస్ట్ అనేది పంపించచ్చు. అది కూడా మళ్ళీ ఇంకోటి ఉంది. ఓకే, చెప్పాను కదా కనెక్షన్ రిక్వెస్ట్ గురించి చాలా అంటే చాలా బెనిఫిట్ అనమాట కనెక్షన్ రిక్వెస్ట్ వల్ల, ఫస్ట్లోనే చెప్పాను. ఓకే, ఈ విధంగా మీరు కనెక్షన్ రిక్వెస్ట్ అనేది వేరే వారికి పంపించచ్చు. ఓకే, దిస్ ఈజ్ ఓవరాల్ అబౌట్ లింక్డ్ఇన్ అనమాట. సో ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశాను. సో ఇవి నార్మలీ నోటిఫికేషన్స్, మెసేజెస్ అవన్నీ కూడా మీకు తెలిసే ఉంటుంది, ఇంకా అందుకే వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో బేసిక్గా నేను అన్నీ కూడా ఏవైతే ఇంపార్టెంటో అవి మాత్రమే చెప్పాను. ఇక్కడ మై నెట్వర్క్ మీద క్లిక్ చేస్తే మీకు సంబంధించినవన్నీ కూడా ఇక్కడ చూపెడుతుంది అనమాట. కనెక్షన్స్ వెళ్ళి చూస్తే మీ యొక్క కనెక్షన్స్, మీరు ఎవరితో కనెక్ట్ అయ్యారు, మిమ్మల్ని ఎవరు కనెక్ట్ అయ్యారు, అవన్నీ కూడా చూపెడుతుంది అనమాట ఇక్కడ. సో జస్ట్ కనెక్ట్ మీద క్లిక్ చేసి చెప్పాను కదా మీకు పెండింగ్ ఉంది. సో తన కనెక్షన్ రిక్వెస్ట్ పంపించాను, పెండింగ్ ఉంది. ఇప్పుడు కనెక్షన్ రిక్వెస్ట్ నేను విత్డ్రా చేయాలనుకుంటే జస్ట్ మళ్ళీ క్లిక్ చేయండి, విత్డ్రా చేశారంటే 3 weeks వరకు అతన్ని మళ్ళీ మీరు కనెక్ట్ అవ్వలేరు. ఆ విధంగా. ఓకే, ఇదనమాట లింక్డ్ఇన్కి సంబంధించి. అండ్ రెజ్యూమ్ని ఈ విధంగా అప్లోడ్ చేయాలి. సో మీలోకి వెళ్ళి వ్యూ ప్రొఫైల్, యాడ్ ప్రొఫైల్ సెక్షన్, ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని, ఇక్కడ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసి మీ యొక్క రెజ్యూమ్ని ఇక్కడ అప్లోడ్ చేస్తే సరిపోతుంది అంతే. జస్ట్ వాళ్ళు ఇంకా మీ రెజ్యూమ్ని అప్లోడ్ చేశారంటే మీరు ఏది కూడా ఇక్కడ చదవచ్చు, చదవకపోవచ్చు, వాళ్ళ ఇష్టం అనమాట. ఎందుకంటే రెజ్యూమ్లో డీటెయిల్గా ఉంటుంది కదా, మీ యొక్క ఎడ్యుకేషన్ ఎక్కడ కంప్లీట్ చేసుకున్నారు, మీ యొక్క అచీవ్మెంట్స్, మీ యొక్క స్కిల్స్, ఎటువంటి టైటిల్స్, జాబ్కి మీరు అప్లై చేస్తున్నారు, ఇవన్నీ కూడా రెజ్యూమ్లో ఉంటాయి. కాబట్టి జస్ట్ వాళ్ళు రెజ్యూమ్ మాత్రమే చూస్తారు, ఇవన్నీ చెక్ చేయకుండా. అంటే వాళ్ళ ఇష్టం, అది చెక్ చేసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. అందుకే ప్రొఫైల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడ కూడా ఇది కూడా మిస్ చేయకండి, చాలా డీటెయిల్గా మీరు మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్లీ ఇదనమాట కోర్స్కు సంబంధించి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేయండి. అండ్ ఇంకో మెయిన్ థింగ్, మీకు ఒక సర్ప్రైజ్ ఉంటుందని చెప్పాను. సో ఏంటంటే డిస్క్రిప్షన్లో నా యొక్క ప్రొఫైల్ ఉంటుంది, లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది. ఒకవేళ మీరు నన్ను కనెక్ట్ అవుతే ఆటోమేటిక్గా నేను కూడా మిమ్మల్ని కనెక్ట్ అవుతా. అది మీకు ఒక సర్ప్రైజ్ అని చెప్తా. ఎందుకంటే ఇక్కడ మెయిన్ థింగ్ నాలెడ్జ్ని షేర్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇప్పుడు నేను యూట్యూబర్ని. సో యూట్యూబ్లో ప్రజెంట్ ఇంకా నాది గ్రోత్ అవుతుంది. వన్స్ ఒక సెర్టన్ స్టేజ్ అనేది వస్తుంది, అది నమ్ముతున్నా గట్టిగా నేను. సో మీరు నాతో కనెక్ట్ కావడం వల్ల మీకు కూడా కొద్దిగా బెనిఫిట్ ఉంటుంది, నేను మీతో కనెక్ట్ కావడం వల్ల నాకు కూడా బెనిఫిట్ ఉంటుంది. సో ఓన్లీ మీకు మాత్రమే బెనిఫిట్ ఉంటుంది అని చెప్పడం లేదు, నాకు కూడా బెనిఫిట్ ఉంటుంది. సో అందుకని చెప్పి ఒక నెట్వర్క్ని బిల్డ్ చేసుకున్నాము. సో మీరు కూడా నాలాంటి ఒక అచీవ్మెంట్స్ గెయిన్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఏమైనా జాబ్ మంచిగా తెచ్చుకోవాలనుకుంటే కంపల్సరీ
నాతో కనెక్ట్ అవ్వండి, నేను కూడా మిమ్మల్ని కనెక్ట్ అవుతా. సో ఈ విధంగా మనం కనెక్షన్స్ ఎక్కువ బిల్డ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన యొక్క నెట్వర్కింగ్ అనేది ఎక్కువ గ్రోత్ అవుతుంది. సో నెట్వర్కింగ్ అనేది ఎప్పుడైతే గ్రోత్ అవుతుందో ఆటోమేటిక్గా ఆపర్చునిటీస్ అనేవి కూడా ఎక్కువ వస్తాయి మనకి. సో నేను ఏదైనా సరే నా ప్రొఫైల్లో ఏదైనా పోస్ట్ చేసినా సరే మీకు తెలుస్తుంది, మీరు ఏదైనా ప్రొఫైల్లో పోస్ట్ చేసినా సరే నాకు కూడా తెలుస్తుంది. ఇలా ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ ఎక్స్చేంజ్ అవుతుంది. ఇలా ఎక్కువ బెనిఫిట్సే ఉంటాయి ఈ లింక్డ్ఇన్ ద్వారా, ఓకేనా. అండ్ ఫైనలీ ఇదనమాట. సో ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీగా మనకి కింద కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేయండి. ఆ డౌట్స్ నేను కూడా రెక్టిఫై చేస్తాను. ఓకే, ఓవరాల్ దిస్ ఈస్ అబౌట్ లింక్డ్ఇన్ కోర్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.